చేసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య నీకు వందనాలు, స్తోత్రం చెప్పుదాం, అందరం స్తుతిద్దాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు, వారి సమస్యలు ఏమిటో పరిష్కరించాలి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆత్మకార్యం జరగాలి. మానవ బలంతో, మానవ శక్తితో ఏది జరగదు నాయన. అధికార బలంతోనూ రాజకీయ బలంతో కాదు ప్రభా. అయ్యా, ఏ బలము మా దగ్గర ఉపయోగించబడదు కానీ ప్రభా, ధనబలం, బలబలం కాదు, ఆర్థిక బలం కాదు, ఏది కాదు. ముందు ముఖ్యంగా ఆత్మ బలముతో కార్యాలు జరగాలి. ఆత్మదేవుడా మీరే గొప్ప కార్యాలు జరగాలి. ప్రతి విషయంలో మీ సన్నిధి ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని లైన్లోకి వచ్చిన బిడ్డలు అందరూ వారి సమస్యలు చెప్తుండగా మీరు విని మీరే సింహాసనం మంది కూర్చున్నారు, మేము కాదు నాయన. ప్రతి ఒక్కరి సమస్య విని అద్భుతాలు జరిగించమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా వందనాలు. హన్నా ప్రేయర్ గ్రూప్కి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రత్యేక వందనాలు. మన మధ్య లైన్లో ఉన్నటువంటి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వచ్చారు. వారి యొక్క సమస్య చెప్తున్నప్పుడు మనం జాగ్రత్తగా వినండి. ఇది ఒక కుటుంబం అనమాట. అన్నా ప్రేయర్ గ్రూప్ అంటేనే ఒక కుటుంబం లాంటిది. చిన్న ప్రార్థన అర్థమైందా? దీని స్టార్టింగ్ ముగ్గురితో స్టార్ట్ చేశారు. 2020లో ముగ్గురితోనే స్టార్ట్ చేశారు ఈ గ్రూపు. అర్థమైందా? 120 మంది దాకా వచ్చారు. మధ్యన కొంచెం ప్రాబ్లం, ఒక 1 మంత్, ఒక 6 మంత్స్ నుంచి మా సార్ కొద్దిగా హెల్త్ పరంగా బాగలేని పరిస్థితులు దాన్ని మనం కొద్దిగా పక్కన పెట్టి మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి ఇప్పుడు 70 మంది దాకా లైన్కి వస్తున్నారు. కొత్త వారు కూడా వచ్చారు. ఇప్పుడు మన మధ్య కొంతమంది సహోదరులు కానీ సిస్టర్స్ కానీ వారి సమస్య ఏంటనేది చెప్పినప్పుడు దయచేసి దాన్ని మేము రిపోర్ట్ రాసుకుంటాం. దాన్ని మన రికార్డులో అవుతుంటుంది, మాకు వీడియో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డుని బట్టి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడికే మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఒక్క నిమిషం అలాగే మీరు లైన్లో ఉన్నట్టయితే మన మధ్యలో ఎవరైనా బ్రదర్స్ మన మధ్యలో నుంచి దానియేల్ బ్రదర్ ఉన్నారు, వాళ్ళు బెంగళూరు నుంచి ఉన్నారు. బ్రదర్, మీరు మీ సిస్టర్ గారు మీ అమ్మ ఉన్న ప్రార్థన ఎవరైనా ఒక వాక్యం సాక్ష్యం చెప్పండి. మీకు ఎలా ఏమేమి కావాలి, ఇంకా దేవుడి దగ్గర మీరు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని మీరు ప్రార్థన చెప్పండి, చెప్తాం, ప్రేయర్ చేస్తాం. చెప్పండి బ్రదర్. నా పేరు దానియేల్ సిస్టర్. అమ్మా హలో, చెప్పండి బ్రదర్. వింటున్నాను బ్రదర్, చెప్పండి. ఓకే, నా పేరు దానియేల్, మా భార్య పేరు అనిత. ఓకే బ్రదర్. అది ఈ మంత్ లోనే ఏమో నాకు ఒళ్ళంతా ఏమో అవుతుంది బ్రదర్. ఇన్ని రోజులు బాగానే ఉన్నాను. అమ్మా, ఆ తర్వాత వైఫ్ పట్ల కొంచెం మిస్ మ్యాచ్ అవుతా ఉంది. అయ్యా, సో అందుకే కొంచెం మీరు ప్రేయర్ చేయాలి సిస్టర్. తప్పకుండా నాన్న. ఇంకా ఏం జాబ్ చేస్తారు బ్రదర్? నేను మార్కెటింగ్ జాబ్ చేస్తాను. ఎక్కడమ్మా? బెంగళూరులోనేనా? బెంగళూరులోనే. ఓకే బ్రదర్. వైఫ్ ఇంట్లోనే ఉంటారు. ఓకే బ్రదర్. అంతే సిస్టర్. పిల్లలు ఎంతమంది బ్రదర్ మీకు? పిల్లలు ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులా బ్రదర్? ఏం చదువుతున్నారయ్యా? చెప్పండి, ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం అందరూ కూడా జాగ్రత్తగా చెప్పండి బ్రదర్. పెద్దోడు డిప్లొమా. ఓకే బ్రదర్, డిప్లొమా చేస్తున్నాడా? ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్. సెకండ్ కొడుకు 9వ క్లాస్. ఓకే బ్రదర్, ప్రార్థన చేస్తాం. రాదమ్మా లైన్లో ఉండు, ప్రార్థన చేసుకుందాం. మరి ఇప్పుడు బ్రదర్ చెప్పిన మాట అందరు విన్నారు కదండి. గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత, ఒక సహోదరి కానీ ఒక సహోదరు కానీ లైన్లోకి వచ్చి చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళందరం కూడా జాగ్రత్తగా వినాలి. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం చెప్పుదాం. ఉదయకాల సమయం మరి 3 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం నడుస్తుంటుంది. మీరే అనితమ్మని దేవుడి చిత్తమైతే అనితమ్మ లైన్లోకి రమ్మనండి. అనితమ్మ కుటుంబం కొరకు కూడా, మీ కుటుంబం కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. బ్రదర్, మీకున్న బలహీనత కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేరాలు ఉందండి? కొబ్బరి నూనె ఉందా మీ దగ్గర? కొబ్బరి నూనె ఉందా ఇంట్లో? దగ్గర పెట్టుకున్నాను బ్రదర్, దగ్గర పెట్టుకోండి. స్తోత్రం, థ్యాంక్ యూ. అనితమ్మ ఉందా? అనితమ్మ, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు తలకాయ పైకెత్తి చేతులు ఒకరి చేతులు వేసుకోండి, ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్స్ ప్రార్థన చేస్తున్నాను మీకు. రీకా బాబాలారా యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే భార్య భర్తల మధ్య విభేదాలు తేవడం దురాత్మలారా యేసు నామంలో విడిచిప్పమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే విడిచిపో యేసు నామంలో. సమాధానం లేకుండా ఒకరికొకరు బలహీనపరిచి మనస్పర్ధలు తెస్తున్న ప్రతి పోరాటంను అగ్నిలో కాల్చివేస్తున్నాం ప్రభా. ఇద్దరి మీద మీ అభిషేకం ఉంచని ప్రార్థిస్తున్నాను ఇప్పుడే ప్రభా. ఇద్దరి మీద మీ అభిషేకం దిగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇప్పుడే ఇద్దరి మీద మీ అభిషేకం దిగునుగాక. రీకా బాబా నూతన అభిషేకం దిగాల ప్రభా. పరిశుద్ధాత్మ దర్శించమని ఆజ్ఞాపిస్తున్న యేసు నామంలో విడిచిపో. యేసు నామంలో స్తుతించండి. యేసు రక్తం చెప్పండి ఇద్దరు. యేసు రక్తం అనండి. యేసయ్యా మమ్మల్ని కనికరించండి నాయన. మానవ విభేదాలు పుట్టిస్తున్న దురాత్మని కాల్చివి. అనితమ్మ, నువ్వు కూడా భార్య భర్తల బంధం చాలా పవిత్రమైనదమ్మా. అది జీవితాంతం ఉండేది.
చనిపోయినా కూడా భర్త బ్రతికున్నట్టుగా నిరూపించేదే భార్య లక్షణం. అలాంటిది అర్థమైన తల్లి. అప్పటి వరకు కూడా మనం ఒకరికొకరు అలజడి తెస్తే సాతాను పోరాటాలు పెడుతుంది కుటుంబాల మీద, గర్భిణి చేస్తుందమ్మా. అర్థమైందా? వాటన్నిటి నుంచి విడుదల పొందుకును గాక. ఇప్పుడు ఈ రాత్రి ప్రేమ ఐక్యత ఒకరి మీద ఒకరికి కలుగును గాక. రీ బాబా 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 యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మీరు దర్శించండి, ఇప్పుడే సహోదరుని దర్శించండి. అనితమ్మ మీద నీ హస్తము, మా తండ్రి నాయన బ్రదర్ దానియేలు బ్రదర్ నీ హస్తం ఉంచండి. వారి యొక్క ఏ ప్రాబ్లమ్స్ ఉన్న శరీరంలో నుంచి యేసు నామములో ఇప్పుడే విడిచిపో, శరీరం నుంచి విడిచిపో. రీ బాబా 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 బాబా. శరీరం ఈరోజు నార్మల్లోకి వచ్చును గాక, శరీరం అంతా నార్మల్లోకి వచ్చును గాక, శరీరం నుంచి నార్మల్లోకి వచ్చును గాక. శరీరం మీద పోరాటంను కాల్చివేస్తున్నాను ఇప్పుడే. నూతన అభిషేకం దిగును గాక యేసు నామములో. నూతన శక్తి పొందుకును గాక. కుమారులిద్దరిని బలవంతులుగా మార్చండి, కుమారులిద్దరు గనులుగా మార్చబడుదురు గాక. అయ్యా కుటుంబం చుట్టూ దానియేలు బ్రదర్ కుటుంబం చుట్టూ ఇప్పుడే అగ్ని ప్రాకారం వేయబడుదురు గాక యేసు నామములో. విడిచిపో యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్. స్తుతించండి, మీరు ఇద్దరు స్తుతి చెప్పండి, స్తుతి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ 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 అగ్ని వంటి వాడా, అగ్ని వంటి నీ హస్తము ఆ కుటుంబం మీద పనిచేయను గాక. దురాత్మలకు అధికారం లేదు, వెళ్ళిపో వెళ్ళిపో ఇప్పుడే. ఇద్దరిలో ఎక్కడ పనిచేయడానికి అధికారం లేదు ఆ గృహంలో. విడిచిప్పమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ రోజు నుంచి నూతనమైన జీవితం పొందుకుందురు గాక, ఈ రోజు నుంచి నూతనమైన జీవితం పొందుకుందురు గాక, నూతనమైన అభిషేకం దిగును గాక. యేసు రక్తమే, యేసు రక్తమే. పరిశుద్ధాత్మ ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బలపరచండి 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 బలపరచండి. ఈ రోజు నుంచి సంతోషము. భర్త భార్య ఈ రోజు ఒంటరి జీవితాలతో బాధపడేవారు ఎంతో మంది ఉన్నారమ్మా. ఒంటరి జీవితంతో బాధపడి కుంగిపోతున్నారు. అయ్యో నా భాగస్వామి లేడే అని బాధపడే కుటుంబాలు ఎంతో కుంగిపోతున్నాయి. ఒకప్పుడు అయ్యో ఉండేవారు ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్న వారి మీద సాతాను కందృష్టి వేస్తుంది. నాన్న అర్థమైందా? ఒంటరి జీవితాలు కానీ భార్య భర్తల బంధం దేవుడు ఏర్పాటు చేసిన బంధం అది అమ్మా. కలకాలం ప్రాణం ఉన్నంత వరకు ఒకరికొకరు అన్యోన్య సహవాసం కలిపి బయట చూస్తున్నాం. ఎంతో భయంకరమైన రోజులు వచ్చాయి నా భూమి మీదకి. కానీ భర్త అంటే యజమాని, అంటే దేవుడు యజమానికి యజమానిగా ఉన్న అంటే దేవుడు రూపంగానే భర్తనిచ్చాడు ఈ భూమి మీద. అర్థమైందా? భర్త ఎవరోగా దేవుడే ఆ రూపంలో దిగి వచ్చి ఆ కుటుంబ యజమానిగా ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ లోపం ఉంటే భార్య ప్రార్థనా పర్రాలే భర్తని మార్చుకోవాలి నడవడిక ద్వారా అమ్మా. కాబట్టి భర్తలో తప్పున భార్య, ఇద్దరు భార్య భర్త ఒకరికొకరి మనస్పర్ధ లేకుండా ప్రాణం ఒకరికొకరు చేతిలో చేసుకున్నారు. కాబట్టి దేవా ఈ రెండు చేతుల మీద మీ చెయ్యి కలపండి నాయన. రికానా రాబా బాబా 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 బాబా. పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్. యేసు నామంలో కుమారులు గనులుగా మార్చబడుతురు గాక. అయ్యా వారిద్దరి జీవితంలో అద్భుతాలు జరగాలి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తే పిల్లల జీవితం కూడా ఆగమయ్యే అవకాశం ఉంటుంది. అర్థమైందా? మీ ఇద్దరి వల్ల పిల్లల మళ్ళీ భవిష్యత్తు దెబ్బతింటుంది, ట్రాక్ తప్పుతుంది. బస్సులు ట్రైన్లు అప్పుడప్పుడు ట్రాక్ తప్పితే ట్రైన్ పోయి ఒక గుంటలు పడ్డది అనుకోండి, తిరిగి దాన్ని రావడం చాలా కష్టం ఉంటుంది కదా నాన్న. టైం పడుతుంది చాలా. అలా టైం ఇవ్వకండి మీరు. ఎందుకంటే కుటుంబం మీద ఏ పోరాటం ఉన్నా వెంటనే ఒక సహోదరి ఉందని ఫోన్ చేయండి. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మధ్యరాత్రి కూడా నేను లైన్లో అందుబాటులో ఎప్పటికి నిద్రపోను. నైట్ అంతా మార్నింగే నిద్రపోతా 1 గంట 2 గంటలు. నైట్ కూడా అందరి కొరకు ప్రేయర్లోనే ఉంటాయి ఎప్పటికీ అమ్మ. మీకు ఏ సమస్య ఉన్నా టక్కున ఒక సహోదరి ఉంది, ఒంగోలులో సహోదరి ఉందని మీరు ఫోన్ చేయండి. హన్నా ప్రేయర్ గ్రూప్ ఉంటుంది, తప్పకుండా మీకు అందుబాటులో ఎప్పటికైనా ప్రేయర్లోనే ఉంటారు. నిద్రపో నైట్ కూడా ఉన్న ఫోన్ చేస్తారు నాకు మధ్యరాత్రి 12, 1 గంట. అప్పుడు కూడా కేకలు పెట్టి ఫోన్ దయ్యాలు లాంటి చీకటి ప్రభావాలు ఉన్నాయి సిస్టర్, మా గృహంలో ఇలా జరుగుతుందని ఫోన్ చేసేవాళ్ళు. అర్థమైందా? మీరేం చింతపడకండి. ఎప్పుడు మీ ఉన్నదే ఆయన పని కోసం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళికకరుడు. ఇక నుంచి ఒకరికొకరు ఏ పోరాటం ఉన్నా సాతానికి అవకాశం ఇవ్వకూడదు. అర్థమైందా? సాతానికి అవకాశం. అనితమ్మ వింటున్నావా? అనితమ్మ, సాతానికి మనం అవకాశం ఇద్దాం. దేవుడు చాలా భయంకరుడు. దేవుడు పైనుంచి చూస్తున్న దేవుడు ఆయన. భర్త ఏ స్థితిలో ఉన్నా భార్య ప్రేమని బట్టి భర్తని నడవడికని బట్టి రాబట్టుకోవాలి. భర్తని భార్యను బట్టి భర్త రాబట్టుకోవాలి. మీరిద్దరి బంధం చాలా గొప్పది. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ ఇన్ ద హోలీ స్పిరిట్స్ ఇన్ ద నేమ్. యేసు నామములో ప్రార్థిస్తుండగా దైవికమైన వెలుగు ఆ బిడ్డల మీద దిగాల ప్రభా. ఆత్మబలముతో మీరు కదిలి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని నామాన్ని బట్టి స్తోత్రం. మరి యొక్క సహోదరి లైన్లో ఉన్నారు, ఫోన్ ప్రార్థన చేద్దాం. సిస్టర్ గారు ఇంకొక లైన్లో ఉన్నారు. శారమ్మ గారు ఉదయగిరి నుంచి మాట్లాడతారు. అమ్మ శారమ్మ. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ఆంటీ అమ్మ బాగలేదా? అమ్మగారికి అమ్మ పేరు చెప్పు నాన్న.
అమ్మ పేరు మార్తమ్మ. అమ్మా అమ్మ పేరు మార్తమ్మ. మార్తమ్మ గారు ఓకే నాన్న, తప్పకుండా ప్రార్థన చేద్దాం. సిస్టర్ గారు కోరుకున్న విధంగా వారి యొక్క అమ్మగారి కొరకు ప్రార్థన చేద్దాం. శరమ్మ, మీరు ఫ్యామిలీ గురించి చెప్పమ్మా. మీ భర్త పేరు ఏంటి, ఏం చేస్తారు, మీ కుటుంబం గురించి చెప్తున్నాను. భర్త పేరు తిమోతి మేడం. తిమోతి గారు ఏం చేస్తారమ్మా? మామూలు ఇది కూలి పని. ఓకే నాన్న. పిల్లలు ఎంతమందిరా? పిల్లలు ఇద్దరు. ఓకే. అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, పాప కోచింగ్ చేస్తారు. ఓకే. శారమ్మ గారు ఎప్పటి నుంచో మాకు ప్రార్థనకు వస్తుంటారు, దాదాపుగా 2 years కూడా దాటి ఉంటుంది ప్రార్థనకు వస్తారు. వజ్రమ్మ గారు లైన్లోకి రండి. వజ్రమ్మ గారు లైన్లో ఉంటా. ఓకే నాన్న. కాబట్టి మరి సిస్టర్ గారు అమ్మగారి పేరేంటమ్మా అన్నావు? మార్తమ్మ. సరే ప్రార్థన. ప్రైజ్ రాను, లైన్లో ఉండమ్మా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం చెప్తున్నాను యేసు నామంలో. ఇప్పుడే వారు అమ్మ లైన్లో ఉందమ్మా. అమ్మ ఉందారా సిస్టర్? అమ్మ లేదమ్మా. ఎక్కడుంది అమ్మ? ఆడ ఉంది, నేను ఇక్కడున్నా. సరే అమ్మగారి నెంబర్ తర్వాత నాకు ప్రార్థన అయిపోయినాక నెంబర్ ఇవ్వండి అమ్మా, నేను ఫోన్ చేసి ప్రేయర్ చేస్తాను, నేను భయపడొద్దని చెప్పినాను. అర్థమైందా? ఓకే నాన్న, నెంబర్ ఇవ్వండి. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు స్తోత్రం చెప్తున్నాను యేసయ్య. శారమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. సహోదరి ఎంతో ప్రార్థన బిడ్డ, ఉదయకాలం కూడా లైన్లోకి వస్తుంటుంది నాయన. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తుండగా ఆత్మ బలముతో ప్రభు కదురునుగాక. రీకల రీ బాబా 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 పరిశుద్ధాత్మ శక్తి కుమరించబడునుగాక యేసు నామంలో. తల్లి గారిని ఇప్పుడే తాకండి ప్రభా. నాయన ప్రభా ఇప్పుడే ప్రార్థన చేస్తుండగానే అక్కడ అద్భుతంగా మీ హస్తము పనిచేయునుగాక. ఆ అమ్మాయిలో ఉన్నటువంటి బలహీనతలు యేసునామములో గద్దిస్తున్నాను, ఇప్పుడే విడిచిప్పమని ఆజ్ఞాపిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసునామములో విడుదల, స్వస్థత కలిగించి. అవును ప్రభా. అయ్యా నీ బాబా భయపడకమంటున్న దేవుడు నిమ్మలిస్తాను, నిమ్మలపరచండి. అమ్మ హృదయంలో కంగారు భయము తొలగిపోవును గాక. ఇప్పుడే తొలగిపోయేస్తున్నామంలో. అమ్మ వయసు ఎంతమ్మా? అమ్మ వయసు 65 మేడం. తప్పకుండా. సరే ప్రభా నీకు 60 సంవత్సరాలు అమ్మలో ఉన్న తల్లడిల్లుతున్న హృదయం, తొందరపడుతున్న హృదయం యేసునామములో ఇప్పుడే నెమ్మదితో ఉంచండి, నెమ్మది పరచండి. మంచి కృపని మీరు దాయిచ్చమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభు నామాన్ని బట్టి స్తోత్రమమ్మ. అందరికీ వందనాలు. మన లైన్లో ఇంతకుముందు ప్రార్థన చేసుకున్న దానియేలు బ్రదర్, అనితా సిస్టర్ ఉన్నారు కదా, మీ ఇద్దరి మధ్య ఒక చీకటి కాడి ఉంది. అది ప్రార్థన చేస్తుంటేనే దాన్ని వెళ్ళిపోతుంది నాన్న. మీరు అర్థమైందా బ్రదర్? ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోతుంది. అనితమ్మ బ్రదర్, దానియేలు బ్రదర్, ప్రార్థనలో మీలో నుంచి ఒక చీకటి ఆత్మ బయటికి వెళ్ళిపోవడం చూస్తున్నాను నేను దర్శనంలో. థ్యాంక్ యూ లార్డ్. వెళ్ళిపోయింది, భయపడకండి, ధైర్యంగా ఉండండి. మీ ఇద్దరి మధ్య దేవుడు సమాధాన పరుస్తున్నాడు. దేవుడు నామని బట్టి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అమ్మ కూడా భయపడుతూ ధైర్యంగా ఉండమని ప్రేయర్లో పెడదాం. అదేవిధంగా మన మధ్య జ్యోతి సిస్టర్ గారు ఉన్నారు. జ్యోతి అమ్మ కుటుంబం ఉంది. వాళ్ళు వచ్చేసి పూనానా బ్రదర్, మీది పూనానా, కొత్త వారు వీళ్ళంతా. పూనానా ఎక్కడి నుంచి బ్రదర్? హలో బ్రదర్. ప్రేమ్ బ్రదర్. జ్యోతి ఉందా లైన్లో? మీ ఆవిడ ఉందా సిస్టర్ గారు? అమ్ముందా? జ్యోతమ్మ లేదా? అదే జ్యోతమ్మ మా అమ్మ పేరు. మా అమ్మ పేరు జ్యోతి. జ్యోతినా? కలపండి, మాట్లాడమని. ఓకే మాట్లాడు. ప్రైజ్ రాడ్ జ్యోతమ్మ గారు, చెప్పండి ఎక్కడి నుంచి? అబ్బా మాకు మేము ఇక్కడ ఫస్ట్ పీనట్ సెకండ్ స్టేజ్ లో ఉన్నాము. ఎక్కడమ్మా? పీనట్ సెకండ్ స్టేజ్ లో ఉన్నాము మేము. ఓకే ఓకే నాన్న. అక్కడి నుంచి మేము ఇక్కడ మాదనాయకు నెలకు వచ్చి 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది. ఓకే అమ్మా. ఇక్కడికి వచ్చిన మాకు సమస్యలు ఒకటే పోరాటము, నిమ్మతి లేదు, సమాధానం లేదు. ఏంటో సంపాదించిన ఏమి ఒక రూపాయి చేతుల్లో ఉండదు. ఇంట్లో అన్నిటికీ ఇబ్బందులు, ఆరోగ్యంలో విషయంలో, సంపాదన విషయంలో, అన్నిట్లో ఏ ఇంటికి పోయినా కూడా మాకు సమాధానం లేదు. ఒక ఇంటికి పోయినా కూడా ఒక సంవత్సరము ఉంటామంటే మళ్ళా సంవత్సరం వచ్చాకనే ఖాళీ చేస్తాం మళ్ళా. అట్లా ఉంటుంది. మా కొడుక్కి ఎప్పుడు చేసిన ప్రేయర్లు చేస్తే ఒళ్ళంతా వణుకుతుంటది, ఒళ్ళంతా షేక్ అవుతుంటది ప్రేయర్కి. అట్లా ఒకసారి ఉన్న మైండ్ ఒకసారి ఉండదు, ఒకసారి ఉన్న ఆలోచనలు ఒకసారి ఉండదు. ప్రేయర్కి కొంచెం ప్రేయర్ చేయండి. ఆ బిడ్డకి ఇంట్లో సమస్యలు సమాధానమే ఉండదు. ఎంత సంపాదించినా నాకు ఆరోగ్య విషయంలో ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగుండదు. ఈ కొంత నొప్పి, నడుములంత నొప్పులు, చాలా టెన్షన్ గా ఉంటుంది. ఒక్కొక్కసారి నిద్ర రాదు సరిగా, ఒక్కొక్కసారి మా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబం పట్ల, బిడ్డల పట్ల ఆలోచనలు వస్తుంటాయి.
సమాధానమే ఉంటుంది. మా మా మనమరాలు ఆ బిడ్డ 3 సంవత్సరాల పాప, ఆ బిడ్డ ఎదుగుదల లేదు, సరిగా అన్నం తిందో, సరిగా పెరిగేది లేదు, ఎట్టున్న పిల్ల అట్లే ఉంది. అట్లా మేము ఉండము. మా సౌందర్య ఆమె ప్రేయర్ చేసేలేదు, వాక్యం చదవదు, పాటలు పాడదు. మేము ప్రేయర్ లో కూర్చుంటే మా జతలో కూర్చోదు, దూరంగా ఉంటుంది. ప్రేయర్ లో రమ్మని పిలిస్తే మీరు చేయండి నన్ను వస్తాలి అంటుంది, రూమ్ లోనే ఉంటుంది. మా దగ్గరికి వచ్చి కూర్చోదు, వాక్యం చదవదు, పాటలు పాడదు, ప్రార్థన చేయదు. అట్లా ఉంటుంది సౌందర్య. ఇప్పుడు మీ పేరేంటమ్మా? మీ పేరేంటమ్మా? నా పేరు జ్యోతమ్మ. నా పేరు జ్యోతమ్మ. ప్రేమ బ్రదరు మీ బాబు కొడుకు పేరు పర్ల కొడుకు. కోడలు ఏం చేస్తారు? కొడుకు పెళ్లి కాలేదా? కోడలు సౌందర్య. కోడల పేరు సౌందర్య. కోడల పేరు ఉందా ఇప్పుడు? అమ్మ ఇంటికి పోయింది ఇప్పుడు. ఇప్పుడు ఎందుకు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఎన్ని రోజులు ఎందుకు పోయామ్మా? ఈ రోజే పోయింది. మా బిడ్డకి ఏదో పోలియో ఇంజక్షన్ వేస్తారని, రేపు భానువారం వేస్తారని చెప్పి తీసుకోమేంటారు. తప్పకుండా రేపు మళ్ళీ పోలియో ఇంజక్షన్ వేస్తారట పాపకి. ఓకే, ఏం కాదు. సౌందర్యం ఒక ప్రార్థన చేద్దాం, అంతా బలహీనతలను విడిచిపోతాయి. అమ్మ ఇప్పుడు దేవుడికి పాపం చాలా చెప్పిన మాట లేదు, అత్తకి మాటకి లోబడలేదు, భర్త మాటకి లోబడలేదు. మనిషిని ఏమో పట్టినట్టుగా ఉంటుంది ఇంట్లో, ఎందువల్ల తెలియలేదు మాకు. ఇంట్లో ఒక బాధ్యతగా కోడలుగా ఉంటుందిలా, ఏమో పట్టినట్టుగా ఉంటుంది, ఏమైంది తెలియలా. ఓకే, ప్రతి పోరాటంను దేవుడు విడిపించడానికి సమర్థుడు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం వెళ్ళేటువంటి మందిరంలో కూడా పరిశుద్ధాత్మకు సంబంధించిన మందిరానికి మనం బద్దులై ఉండాలి. అర్థమైందా? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడో దేవుడి సన్నిధి అక్కడ ఉంటుంది. అమ్మా, పరిశుద్ధాత్మని వెతుక్కుంటూ ఉండాలి. పరిశుద్ధాత్ముడే అద్భుతమైన ప్రణాళికలోకి తీసుకెళ్లేవాడు. పరిశుద్ధాత్ముడు ఫైట్ చేస్తాడు. ఆత్మదేవుడు వెళ్ళి అపవాది దురాత్మలతో పోరాడతారు. అన్ని కుటుంబాలు ఎక్కడ చూసినా దాదాపు మా కుటుంబాలు ఈ పోరాటం ఉందండి, ఆ పోరాటాలకు చేసాడు సాతానుగాడు. అయినా దేవుడు జయ జీవితం ఇస్తారు మీ పట్ల, మీరు భయపడకండి. అమ్మా, నేను ప్రేయర్ చేస్తున్నాను బ్రదర్ విషయంలో. తప్పకుండా మేము ప్రార్థన లైన్ కళ్ళు మూసుకోండి అమ్మా, ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధాత్మ యేసు నామంలో అందరు కళ్ళు మూసుకోండి. మీరు లైన్ లో ఉన్న వాళ్ళు కూడా మీ సమస్యను బట్టి దేవుడి సన్నిధిలో అడుగుతా ఉండండి. సరే జ్యోతమ్మ, రేపు మార్నింగ్ ప్రేయర్కు రండి, లైన్కి రండి రేపు మార్నింగ్. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. యేసు రక్తంలో కడగబడిన కాక ఇప్పుడే పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్. కుటుంబం మీద పనిచేస్తున్న పోరాటం కాలిపోవాలి. కాలిపో యేసునామంలో. కుటుంబాలు ఉన్నటువంటి బంధకారపు చీకటి శక్తులారా విడిచిప్పమని ఆజ్ఞాపిస్తున్నాను యేసునామంలో. విడిచిప్పో యేసునామంలో. బాబాలారా యేసునామంలో ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే. విడుదల కలుగును గాక తండ్రి. ఆటంకాలన్నీ విడిపించండి, అడ్డుబండలు తొలగిపోవును గాక యేసునామంలో. నూతన అభిషేకం దిగును గాక, నూతన బలము దిగును గాక. అందరు కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ బాబాలారా ఆత్మబలముతో ప్రభు కదులును గాక. సాతాను కానీ కాడి విరగొడుతున్నాడు యేసునామంలో. స్తుతించుదాం అందరం. స్తుతి చెప్పుదాం. స్తుతించాలి. దూతల మీద దుర్గాన్ని స్థాపించున్నాడు. స్తుతించడం ద్వారా ఎరికోగోళ్ళు కుప్పలా కూర్చున్న దేవుడు మన పట్ల కూడా ఉన్నాడు. ప్రభువా, మేము ప్రార్థన చేస్తున్నాం. ఎరుకోగోళ్ళు కుప్పలా కూర్చున్నట్టుగా దేవుని యొక్క వెలుగు ప్రకాశించును గాక. ఇప్పుడే వెలుగు ప్రకాశించును గాక. నీతి సూర్యుడైనటువంటి ప్రభు ప్రకాశించును గాక. ఈ రోజు నుండి చరిత్రలే మార్చబడిను గాక. విడిచిపో యేసునామంలో. యేసునామంలో ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే. విడిచిపో వెళ్ళిపో యేసునామంలో. కుటుంబాల గర్భిణి చేసిన పోరాటాన్ని కాల్చివేస్తున్నాను ఇప్పుడే. కుటుంబాల గర్భిణంతా తొలగిపోవాలి. వారి యొక్క కోడలి వారి విషయంలో కూడా ప్రార్థన పెడుతున్నాను ప్రభువా. ప్రార్థనలు నీ సన్నిధికి అప్పగించాను అయ్యా. జ్యోతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, బ్రదర్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆయన బ్రదర్ని కూడా బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆత్మబలముతో మీరు కదలమని ప్రార్థిస్తున్నాం. నూతన అభిషేకం దిగాలని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మలో బలపరచండి ప్రభువా. యేసునామములో విడిచిపో యేసునామములో. పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్. యేసునామములో కాల్చి వేస్తున్నాం సాతానా కాలిపో యేసునామములో. వారి కుటుంబం మీద అధికారం లేదు నీకు. యేసునామములో. మీ ఇంట్లో కళలు వస్తాయమ్మా? మీ ఇంట్లో బ్రదర్ ప్రేమ బ్రదర్ కానీ నీ కానీ పిచ్చి ఆలోచన కళలు వస్తాయి? ఏమైనా పాముల కళలు వస్తాయమ్మా?
రీకా వస్తాయమ్మా. పాము కనపడుతుంది నాకు మీ ఇంట్లో రీకానారా బాబా బాబా కనపడతాయమ్మా పాము కల వస్తుందా అమ్మా కలపలు వస్తుంది అవునమ్మా. పాము కనిపిస్తుంది సాతాను ఏసునామలో కాలిపో విడిచిపో ఏసునామల కుటుంబాన్ని విడిచిపో గర్భిణి చేస్తున్న దురాత్మలారా సాతాను ఆత్మ విడిపో ఏసునామంలో ప్రేమ్ బ్రదర్ లైన్లో ఉన్నారా బ్రదర్ ఏమైనా కళలు వస్తాయా మీకు వస్తాయి కలపలు వస్తాయమ్మా. ఏం కళలు వస్తాయి బ్రదర్ అదే కుక్కలు మరి పాము. ఓకే పాము కనపడుతుంది నాకు అమ్మా ఓకే పాము చూస్తున్నాను నేను దర్శనంలో రీకాలారా నిజమేనా నేను చెప్పింది నిజమేనా నిజం పాము కనపడుతుంది సాతానా కలపలలో కలవరించేది అరిచేది కేకలు పెట్టేది అట్లా వస్తాయి. నువ్వు మోకాల మీద కూర్చోండి ఫోన్ అమ్మ చెవులో పెట్టి బ్రదర్కి చెవు కాడ తీసుకెళ్ళి ఫోను ఏసునామంలో ఆజ్ఞాపిస్తున్నా ఇప్పుడే విడిచిపో ఏసునామంలో పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్ విడిచిపో ఏసునామంలో కాల్చివేస్తున్నాను ఇప్పుడే నేను కాలిపో ఏసునామంలో వెళ్ళిపో స్తుతి స్తోత్రం చెప్పు బ్రదర్ స్తుతి స్తోత్రం చెప్పండి స్తోత్రం దురాత్మలారా కాలిపోండి చీకటి ఆత్మ కాలిపో ఏసునామంలో యేసయ్య నమ్మిన బిడ్డల మీద రక్ష తీసుకుని బాప్తిజం తీసుకున్న బిడ్డల మీద ఏ కుటుంబం మీద పనిచేయడానికి నీకు అధికారం లేదు యేసును అగ్ని దిగుతుంది ఇప్పుడే లూసిఫర్ ఆత్మని బంధిస్తున్నాను ఇప్పుడే యేసునామంలో విడిచిపో మొండి దయమా విడిచిపో దురాత్మ మొండి శకలు బాగుంటాయి మొండి దయం మొండి పనులు చేస్తూ ఉంటుంది అపవాది ఎంత కూడా దేవుడి సన్నిధికి రానియ తొందరగా చర్చికి వెళ్తున్నారా మీరు ప్రేమ్ బ్రదర్ చర్చికి వస్తాడా జ్యోతమ్మా బాగా పోవాలి ప్రార్థన ఏసు రక్తం బాగా చెప్పరు మందిరంలో మంగళవారం నాడు ఉపవాస ప్రార్థన నడుస్తుంది మన గ్రూప్లో మళ్ళీ మంగళవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది తప్పకుండా రండి దేవుడు అద్భుతంగా మీ కుటుంబాన్ని దారి చూపిస్తున్న మంచి దారి తెరవబోతుండే యేసయ్య మీ కుటుంబం మీద అర్థమైందా బ్రదర్ ప్రేమ్ బ్రదర్ భయపడకండి అమ్మాయి భార్య విషయంలో కూడా సౌందర్యమ్మ కొరకు కూడా ప్రార్థన పెడతాం తప్పకుండా అద్భుతం జరుగుతుంది రేపు లైన్లోకి అమ్మ కూడా జ్యోతమ్మ వస్తుంది ప్రార్థన చేయండి జ్యోతమ్మ గారు పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఇప్పుడే వారికి ఉన్నటువంటి చీకటి కాడిని వెళ్ళిపోయేస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేస్తున్నామలో ఉండడానికి అధికారం లేదు నీకు అధికారం ఎక్కడ ఉండడానికి అధికారం లేదు మా గ్రూప్లో హన్నా ప్రేయర్ గ్రూప్ అంటేనే అగ్నిగా ఉన్నటువంటి ప్రదేశం హన్నమ్మ ప్రార్థించినప్పుడు అయ్యా 3 జనాంగానికి ఇచ్చినటువంటి బిడ్డని ఇచ్చావు నాయన అదేవిధంగా మా గ్రూప్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన ప్రణాళికలోకి ప్రతి ఒక్కరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు కాక నాయన లైన్ కార్యక్రమంలోకి పరిశుద్ధాత్మ దేవ అద్భుతములు జరుగును గాక ఆశ్చర్యములు జరుగును గాక ఏసు రక్తమే అందరు కూడా స్తుతించండి వేరే వాళ్ళు కూడా లైన్లో ఉన్నటువంటి సిస్టర్స్ భయపడకండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్లకు నడిపించి ఆటంకాలన్నీ తొలగించునుగాక అడ్డుపడ్డలని తొలగించునుగాక నూతన అభిషేకం దిగునుగాక నూతన శక్తి దిగునుగాక పరిశుద్ధాత్మ బలముతో నింపబడునుగాక తండ్రి నీకు స్తోత్రం చెప్తున్నాం బలవా పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు స్తోత్రం ఆత్మ బలముతో కదలాలి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి మనం ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన బహు బలమైన ప్రార్థన అర్థమైందా మీకు ఇలా ప్రార్థన చేస్తున్నానంటే దీని వెనక నా జీవితంలో ఎన్నో కన్నీరు కాచినటువంటి రోజులు ఉన్నాయి ఉపవాసం ఉన్నటువంటి రోజులు ఉన్నాయి ఒంటరి పోరాటాల మధ్య బాధపడినటువంటి రోజులు ఉన్నాయి అన్ని రోజులు ఉన్నాయి కాబట్టే దేవుడు ఈరోజు మీ మధ్యకు నన్ను తీసుకురాగలడు అర్థమైందమ్మా మీరు కూడా అలాంటి అనుభవము ప్రార్థనలో దేవుడితో దీవారాత్రులు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రార్థన అంటేనే ప్రాణంతో భావించాలి మన ప్రార్థన అర్థమైందా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా జాగ్రత్త వినండి అమ్మా ప్రార్థన అంటేనే మనకు ప్రాణం ఈ ప్రాణంతో ఏ పెన వేసుకున్నాయి దేవుడి యొక్క బంధం పెన వేసుకుండాలి మన ప్రాణంతో అర్థమైందా ప్రాణ ఆత్మ దేహాలు ఈ 3 దేవుడు ఇచ్చినటువంటి మనకి అవునా కదా అని చెప్పండి ఇప్పుడు ప్రాణం లేకపోతే దేహం పనికిరాదు దేహం ఏమైపోద్ది
అది చనిపోయేదే దేహం, కానీ ఆత్మకి మరణం అనేది లేదు. అర్థమైందా? ఆత్మ లోకంలోకి మనం వెళ్ళిపోయే వాళ్ళమే. కాబట్టి దయచేసి ఆత్మలో ముందు సిద్ధపడితే మన భూమి మీద ఉన్నంతకాలం మన ప్రాణమునకి దేహానికి దేవుడు తోడుగా ఉంటాడు. ఏ పోరాటం మన దగ్గరికి రానియడు, సాతాను మన దగ్గరికి రానివ్వడండి. దయచేసి మీరు అందరూ ఈ రోజు నుంచి ఇంకా అనేకులు నడిపించేవారిగా ఉండండి. మీ బంధువులకు కానీ బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ లైన్లో, బ్రదర్స్ మీరు ఇంకొక బ్రదర్స్కి చెప్పండి కుటుంబ సమస్యలు. అర్థమైందా? మీ కుటుంబంలో ద్వారాలు తెరవబోతున్నాడు ఈ రోజు నుంచి. భయం బ్రదర్, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధి ఆ కుటుంబం మీద నింపబడిన గాక రీకాల రా బాబా బాబా పరిశుద్ధాత్మ రీకానారా బాబా. తండ్రి నీకు స్తోత్రమయ్యా, తండ్రి నీకు స్తోత్రమయ్యా, తండ్రి నీకు స్తోత్రమయ్యా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. ప్రేమ బ్రదర్ నువ్వేం పని చేస్తారయ్యా? మీరు ఏం పని చేస్తావు? అమ్మా నేను ఇది పెళ్ళిళ్ళకంతా ఇది గ్రూప్ అంతా ఈ వంట చేయించేది, క్యాటరింగ్, టెంట్ హౌస్, లైటింగ్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఓకే, ఆమెటికి డెకరేషన్ చేయించేది, అన్ని పనులు చేపిస్తాము బ్రదర్. ఆమెటికి వేరే పనికి పోతాను హిమాలయకి. ఎవరు? నేనే. మీరు ఓకే నాన్న బ్రదర్, ఏం కాదు, మంచి భయపడి. ఇప్పుడు పనికి 2 నెలల నుంచి పనికి పోతలేదు, లెఫ్ట్ సైడ్ చెయ్యి నొప్పి తీస్తాను, దానికి 2 నెలల నుంచి పనికి పోవాలా. ఆమెకి మార్కెటింగ్ చేస్తాను. అప్పుడు సరిగ్గా ఇప్పుడు మార్కెటింగ్ చేసే కావతా మనసు రాదు, పోయే మనసు రాదు, కస్టమర్ తో మాట్లాడే మనసు రాదు, ఆర్డర్లు పెట్టే మనసు రాదు. ఇప్పుడు 1 నెల నుంచి ఆర్డర్లు లేవు, 2 నెలల నుంచి పనికి పోలేదు, ఇంట్లోనే ఉండా. అన్నిటికీ పని ఉంటే బిజినెస్ ఉండదు, బిజినెస్ అంటే పని ఉండదు. 30,000 50,000 సంపాదించినా గానీ ఏమి ప్రయోజనం ఉండదు, ఏమి ₹1 ఇంట్లో ఉండదు. అది ఎట్ట కాలేజ్ పోతుంది, ఎట్ట పోతుంది నాకే అర్థం కాదు. క్యాటరింగ్ అంటే బ్రదర్, క్యాటరింగ్ అంటే ఇంట్లో చేసి తీసుకెళ్తారా మీరు బయటికి? నేను కాంట్రాక్ట్ తీసుకుంటా. కాంట్రాక్ట్స్ అంటే ఏం కాంట్రాక్ట్ అది? అదే పెళ్లిళ్ళకి, ఇల్లు గ్రూపేషన్ కి, క్యాటరింగ్, టెంట్ హౌస్, లైటింగ్స్, చెప్పరము, ఫోటోలు, వీడియో అంతా. ప్రార్థన చేస్తున్నా, ఈవెంట్ మేనేజ్మెంట్. ఓకే బ్రదర్, మంచి మళ్ళీ చేస్తారు దేవుడు, భయపడకండి. పరిశుద్ధాత్మ కళ్ళు మూసుకోండి. యేసు నామంలో ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు నుంచి సమృద్ధి దీవెన పొందుకును గాక. పవర్ అనుకోకుండానే బ్రదర్కి అన్నీ కూడా అనుకూలపరచబడును గాక. గొప్ప కార్యం జరుగును గాక. అద్భుతమైన మిరాకిల్లోకి నడిపించబడును గాక. తన పనంతా తిరిగి పునఃప్రారంభించబడును గాక. అద్భుతమైన నూతన ద్వారములు తెరవబడును గాక యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్. భయపడకండి బ్రదర్, విశ్వాసం ఉంచండి దేవుడి మీద. తప్పకుండా మీరు మీరు బైబిల్ చదువుకున్న తర్వాతనే బయట అడుగు పెట్టండి. అద్భుతంగా అందరు కూడా పిలుస్తారు మిమ్మల్ని రమ్మని. అర్థమైందా అయ్యా? ఏం చదువుకున్నావు? నేను 10 చదివినాను. రోజు నువ్వు బైబిల్ చదవాలి లేవగానే. ఆమెకి బైబుల్లో నేను 2 నెలలు బాగా బైబిల్ చదువుతా, ప్రార్థన చేస్తాను, దేవుళ్ళ పరిశుద్ధంగా జీవించాను అనుకుంటాను. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఇలా పాపములు పడిపోయేది. ఆమెకి వాక్యం చదివేలా, ప్రార్థన చేసేలా, పరిశుద్ధంగా జీవించేలా, మళ్ళా యాడ పన్నమ్మా వాళ్ళు ఆడే పడినట్టుగా ఉంటామో, జీవిస్తా ఉంటామా. ఇప్పుడు అదే దేవుడు చెప్తాడు, దేవుడు చెప్తున్నాడు నువ్వు బైబిల్ చదవండి, దేవుడు మంచి ద్వారం తెరుస్తాడు. ఇట్లా గలివిలు అనిపిస్తే వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేయి. మీకు ఒక సహోదరి ఇచ్చాడు దేవుడు అనుకోండి బ్రదర్స్, అర్థమైందా? మీకు ఒక సహోదరి ఉందని అనుకోండి ఒంగోలు నుంచి. ఎంబట్టే మీరు ఫోన్ చేసి నాకు ప్రేయర్ చేయండి, ప్రదర్శిస్తారంటే నేను ఎప్పుడైనా ప్రేయర్ చేస్తాను. అర్థమైందా? ఉదయకాలం కూడా మీరు ఎవరైనా సరే దయచేసి ప్రార్థనతోనే ఉన్నాం కాబట్టి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే వెనక ముందు చూసుకుంటాను నేను ఫోన్ని. అర్థమైందయ్యా? కాబట్టి మీరు 3 గంటలకు లైన్కి వచ్చే ముందు మీరు 3 గంటలకు ప్రార్థన అయిపోగానే బైబిల్ తీసి ఒక 3 వచనాలన్నా 7 వాక్యాలు, 3 వచనాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మను 3 వచనాలు కంఠస్థంగా చదవండి. ఒక నోట్స్లో రాసుకోండి. అర్థమైందా? పెన్ను తీసుకొని పక్కన పెట్టుకొని 3 వాక్యాలు రాసి ఆ 3 వాక్యాలు కంఠస్థం చేసుకోవడం మొదలు పెట్టండి. లేకపోతే 7 వాక్యాలను రాసుకోండి మీ టైంను బట్టి. కనీసం ఆ మాటల ద్వారా దేవుడు మీ చేయి పెట్టి ప్రభా ఇవి నా హృదయంలో ఉండాలి, సాతానికి అధికారం ఉండకూడదు అని చేస్తే దేవుడు నింపుతాడు. మీకు పని కూడా దేవుడు కల్పించుకొని వస్తారు, మీరు అడగక్కర్లేదు, దేవుడే తీసుకొస్తారు మీకు పనిని. అర్థమైందా బ్రదర్? అలాంటి పరిశుద్ధాత్మ కార్యం జరగబోతుంది, నమ్మి విశ్వసించండి. ఆమెటికే మేము ఏరియా మేము ఉంటే మాదనేరు ఏరియాకి వచ్చే 5 సంవత్సరాలు అవుతుంది బ్రదర్.
ఒక సంవత్సరమో ఒకన్నర సంవత్సరం ఈ ఇంట్లో ఉంటామో, ఇంట్లో సెట్ కాలేదో, ఇంట్లో సమాధానం లేదో, ఏం మాకు ఇంప్రూవ్మెంట్ లేదనేసి ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గర పోతామా, మళ్ళీ ఆడే అట్టే ఉంటుంది. మళ్ళీ ఒక సంవత్సరం ఉంటామో, మళ్ళీ ఆడ ఖాళీ చేసి ఇంకో దగ్గర పోతామా. ఇప్పుడు సుమారు 3-4 ఇల్లు మారినమా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వేరే దిక్క ఇల్లు చూస్తాము, ఇంకా ఇల్లు వేరే దగ్గర కావాలనుకుంటున్నామా. ఒకటి ఇల్లు మారడం కూడా ముఖ్యం కాదు మనకి. ఇల్లు మారితే మంచిదే, నేను కాదనట్లేదు. కానీ 3-4 సార్లు అదే జరిగిందంటే ఎన్ని ఇల్లు మారుతా ఉంటారు? అట్లా సంవత్సరానికి 12 ఇల్లు మారుతారు. కాబట్టి నువ్వు భయపడకుండా ప్రేరాలు ఉందా అమ్మ? నీ ప్రేరాలు వాటర్లో వేసుకోమని చెప్పండి, కొబ్బరి నూనె నీళ్ళలో వేసుకోమా. ఒక నీళ్ళు వాటర్లో వేసుకోండి, వాటర్లో కొంచెం ఒక డ్రాప్ ప్రేరాలు వేసుకోండి. అలా ప్రేయర్ చేస్తున్నా ఏసునామలో వేసుకున్నారా? వేసారమ్మా? ఏంటి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంగళవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. దయచేసి ఎవరైనా బంధకాలు ఉంటారండి, ఉపవాస ప్రార్థన కూడా రండి, ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీ కుటుంబాలన్నీ సంతోషంగా. ఒంగోలా? ఒంగోలు ఆంధ్రానే, ఆంధ్రానే. ట్రైన్ ఉంది బ్రదర్. దేవుని చిత్తం అయితే మనం కొత్త సంవత్సరం వరకు దేవుడు అన్ని ఏర్పాట్లు చేయబోతాడు. అద్భుతంగా మీకు చెప్తాను. ఆ టైంకి మీరు రావచ్చు. మీ కుటుంబ పరంగా నేను చెప్తాను అన్నీ కూడా. ఇప్పుడు ప్రార్థనలో నడవండి. ముందు మీ కుటుంబం కట్టబడుతుంది. ప్రేరాలు తీసుకున్నారా? స్తోత్రం. చేయబెట్టి ప్రార్థన చేస్తాం. ప్రభువా నీకు స్తోత్రం నాయన. యేసయ్యా బ్రదర్స్ ఎంతమంది బిడ్డలు నశించిపోతున్నారు నాయన, ఎంతమంది బిడ్డలు ప్రభువా. ఉద్యోగం లేదని ఆ బ్రదర్ పాత కుటుంబం మీద ఉన్న పోరాటం యేసు నామములో కాలిపోమని ఆజ్ఞాపిస్తాను ఇప్పుడే. ప్రభువా ఈ రాత్రి ఒక అద్భుతమైన దర్శనం పొందుకోవాలి. ఆ ప్రాంతం మీద సాతానికి అధికారం లేదు. మరి కష్టాజీతాన్ని దోచుకుంటున్న దయ్యాలారా బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాను ఇప్పుడు. విడిచిపో యేసు నామములో, యేసు నామంలో విడిచిపోవాలి ఇప్పుడే. బ్రదర్ ఎంతో కష్టపడి పని చేసుకుంటున్నాడు ప్రభా. కష్టాన్ని దోసుకోవాలనుకున్నా, విడిచిపో, వెళ్ళిపో యేసు నామంలో. ఏసు రక్తం చెప్పండి అందరూ. ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తల ప్రభా నీకు వందనాలు. బ్రదర్లో నుంచి బయటికి రా, బ్రదర్లో నుంచి బలహీనతలు బయటికి రా, బలహీనతలు బయటికి రావాలి యేసు నామంలో ఇప్పుడే. బయటికి రా, శరీరం నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు యేసు నామంలో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కష్టార్జితాన్ని దోసుకుంటున్న దయ్యాల బయటకు రాలేస్తున్నామలో. శరీరం మీద పనిచేస్తున్న ప్రభావం విడిచిపోవును గాక యేసునామలో. విడిచిపో యేసునామలో. యేసు రక్తం చెప్పండి బ్రదర్. యేసు రక్తం ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ 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 ఆయన తిరిగి వ్యాపారంలో అద్భుతం జరుగును గాక. ఆయన పెడుతున్నటువంటి నాయన ప్రతి ఒక్క పనిలో మీ సన్నిధి ఉంచమని ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే. మీ సన్నిధితో నింపబడును గాక యేసు నామంలో. పరిశుద్ధాత్మ శక్తి కముకరును గాక యేసు నామంలో. పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్. ప్రభువా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. అగ్ని 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 ప్రాకారంగా దిగి ఆ ఇంట్లో ఆ పని చేస్తూ అయ్యా పోరాటం అగ్నిలో కాల్చివేస్తున్నాం. చీకటి ఆత్మలు కాలిపోవును గాక యేసునామంలో. నూతన అభిషేకం దిగును గాక. మంచి వ్యాపారంలో బిజినెస్లో అభివృద్ధి చెంది నూతన గృహం వారికి కలుగును గాక. సొంత గృహం కలగాలిస్తున్నాము. సొంత ఇల్లుగా కట్టుకోవాలి ప్రభా. బలమైన బిడ్డలుగా మారబడుదురు గాక యేసునామంలో. అద్భుతమైన కార్యాల వరకు ఏ పట్టణంలో ఉన్నా, పట్టణంలో ఉంటే దీవించబడతాడు. మన దేవుడు గొప్ప మాట ఏమన్నా తెలుసా అండి? వాక్యంలో ఏముంది? నువ్వు పట్టణంలో దీవించబడదువు, అడవిలో ఉన్న దీవించబడదువు. దావీదు మహారాజు అంతటి రాజు అడవిలోకి పరారైపోయాడు. కొడుకు విషయంలో తట్టుకోలేక రాజు అడవిలోకి పోతే అడవిలో కూడా దేవుడు దీవించాడు ఆయన. అర్థమైందా? అలాంటి అనుభవం. మనం పట్టణంలో దీవించబడదువు, గ్రామంలో దీవించబడదువు, పల్లెల్లో ఎక్కడ ఉన్న దీవెన దేవుడు మనకి ఇస్తాడు. తప్పకుండా నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు గొప్ప దీవెన పొందుకొని మంచి గృహము కట్టును కాక యేసునామంలో. పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్. హృదయ వాంఛ దేవుడు నెరవేర్చేవాడు బ్రదర్. ఇంటనవా దేవుడు ఏం చేస్తున్నా? హృదయ వాంఛల్ని నెరవేర్చేవాడు. అర్థమైందా బ్రదర్? ప్రేమ్ బ్రదర్, దేవుడు హృదయ వాంఛ. అందరూ కట్టుకున్నారు ఇండ్లు, నేను ఎంతకాలం కిరాయికి ఉండాలి ప్రభు అంటావు. అవునా? అవునా కదా? మనుషులు ఏమనిపిస్తుంది?
హలో ఇంకోసారి చెప్పమా. దేవుడు మనం ఆలోచన ఏంటంటే సొంత ఇల్లు కావాలనే ఆలోచనలో ఉన్నారు. దేవుడు ఇస్తాడు. అవునవును. అనుకుంటున్నావా? ఎప్పుడన్నా అనుకున్నావా నాకు అందరి ఇండ్లు ఉన్నాయి ప్రభా, నాకే ఇల్లు లేదని ఎప్పుడన్నా ఆలోచన చేశారా మీరు? అవునమ్మా, ఆలోచన చేస్తాను. నిజం చెప్పండి, ఎందుకంటే గ్రూప్ నడుస్తుంది, ఇది అందరు వినాలి. ఇల్లు చూపిస్తుంది, ఇల్లు కనపడుతుంది. నాకు ఇల్లు చూపించారు, 2 అంతస్తుల ఇల్లు కనిపిస్తుంది. ఒక్క సింగిల్ ఇల్లే 2 అంతస్తులు కనపడుతుంది. తెల్లటిది 2 అంతస్తులు, మామూలు చిన్న ఇల్లే కానీ 2 అంతస్తులతో కనపడుతుంది. అయ్యా 2 అంతస్తులు దేవుడు ఇస్తున్నాడు. దేవుడు తప్పకుండా చేస్తారు కార్యం. నువ్వు అనుకుంటావు నేను ఈ ప్రదేశానికి వచ్చా కదా, నాకేంటి పరిస్థితి, నేను కనీసం అందరిలాగా అందరి స్థాయిలో ఉండలేకపోతున్నానే, అందరిలాంటి మనసు నాకు ఎందుకు రావట్లే అని ఆలోచన చేస్తున్నావు అప్పుడప్పుడు నువ్వు. అవునా? దేవుడు నెరవేర్స్తాడు తప్పకుండా. 2026 సంవత్సరంలో నీ మార్గం అంతా దేవుడు సరళం చేయబోతుండే. అర్థమైందా? మీరు రోజు కూడా కంటిన్యూగా ప్రేరాలు చదవాలి ఇంట్లో, రోజు ప్రేరాలు చదవండి ఇంట్లో. అర్థమైందా? నువ్వు బైబిల్ చదవాలి ఖచ్చితంగా. మేముండే ఏరియాలో అయ్యా ఒక రోజు నేను గాడి నడుపుతుంటే పాము తోక రోడ్లు పాత చూసిన నేను. అయ్యా అట్లా రోడ్లో కనపడింది. ఆమెటికి మళ్ళా అదే బిల్డింగ్ ఏదో పాము లోపలికి పోయింది అని జనాలంతా మాట్లాడుతుండ్రు. మళ్ళా మేము 2 సంవత్సరాలు వెనక వేరే ఇంట్లో ఉన్నాము. ఆడగానే రోడ్లలో పాము పాతుంటే అది తోక కానొచ్చింది. అట్లా 2 సార్లు నేను అట్లా చూసినామా. ఓకే బ్రదర్, ప్రార్థన చేద్దాం. మీరు ఎక్కడన్నా ఇల్లు కొనాలని కానీ ఇల్లు తీసుకోవాలని ఇల్లు ఆలోచన ఉందా బ్రదర్? అవుమా, ఉందిమా. నాకు ఇల్లు చూపించాడు దేవుడు, అందుకే అడుగుతున్నాను. చిన్న ఇల్లు 2 అంతస్తులతో కనపడుతుంది. మీరు ఎప్పుడైనా ఏం ఆలోచన చేస్తే ఎక్కడైనా ఇల్లు కొనుక్కోవాలని ఆలోచన ఉన్నారా? ఇల్లు కట్టలో ఉందమ్మా. దేవుడి స్తోత్రం, దేవుడు ఇస్తాడు తప్పకుండా. అర్థమైందా? మాకు జాగా ఉంది. ఉందా? ఓకే, దేవుడి స్తోత్రం. దేవుడు ఇల్లు కట్టి ఇల్లు చూపిస్తున్నాడు. జాగా ఉంది. మేము ఇల్లు కట్టాలని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం కానీ ఓకే ఇల్లు కట్టేకోవట్లేదమ్మా. దేవుడు కడతావు. కొత్త 2026 సంవత్సరంలో దేవుడు అద్భుతంగా ఇల్లు కట్టించబోతాడు. ధైర్యంగా ఉండండి. యేసు నామములో పరిశుద్ధాత్మ 2 అంతస్తులతో కట్టబో. చిన్న ఇల్లు, స్థలం పెద్ద స్థలం ఏం కాదు, చిన్న స్థలంలోనే 2 అంతస్తులు కట్టబోతున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ హోలీ స్పిరిట్. యేసు నామములో ఇల్లు చూపిస్తున్నాడు దేవుడు. పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ హోలీ స్పిరిట్. తండ్రి, ఆ బిడ్డ మాకేం చెప్పలేదు, దర్శనంలో పరిశుద్ధాత్మను మీరేం చెప్పలేదు మాకైనా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు ఇల్లు చూపిస్తున్నావు 2 అంతస్తులు. నీవు ఆలోచన చేస్తూ నాకు తెలియదు ఎన్ని అంతస్తులు ఆలోచించావా, 2 అంతస్తులు కావాలి అనుకున్నావా? అదే అనుకున్నామ్మా. నువ్వు ఎలాంటి ఇల్లు కావాలనుకున్నావు అయ్యా? అదే నేను పార్కింగ్ జాగా ఉండాలి, కారు ఉండాలి, ఇంటి ముందు కారు ఉండాలి. ఓకే, నా ఉండేదానికి ఇల్లు బాగా, ఇల్లు లోపల ఇల్లు బాగా కట్టుకొనేసి పైన ఇల్లు కట్టుకొని. ఓకే, అదే చూపించాడు. 2 అంతస్తులు కనపడుతుంది నాకు దర్శనంలో. అదే 2 అంతస్తుల బిల్డింగ్ చూపిస్తున్నాడు దేవుడు దర్శనంలో. పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్ చిందని ఆ బిడ్డ హృదయ వాంఛ నెరవేర్చబడాలంటే మనం ఏం చేస్తే పాము కనపడుతుంది మీ ఇంట్లో, సాతాను పోరాటం అడ్డుపడుతుంది, మీ సంపాదన, మీ కష్టార్జితము, మీ భార్య విషయంలో అంతే. కాబట్టి రోజు మీరు ఏం చేయాలి, ప్రేరాలు ఉంటారు కదా, వాటర్లో వేసుకొని ఇంట్లో చల్లాలి రోజు, ఏసు రక్తం అని చెప్పి. అయ్యా ఏసు రక్తం అని చెప్పి ప్రార్థన చేస్తారని. మీరున్న ఇల్లు కిరాయి ఇల్లు కదా, ఇప్పుడు కిరాయి రెంట్కున్న ఇల్లు. ఓకే, రెంటింట్లో ఏమన్నా మామూలుగా హిందువులదా ఇల్లు? ఏమన్నా తంత్రాలు మంత్రాలు ఏమైనా కనపడుతున్నాయా అక్కడ పరిసరాలలో? నాకు మంత్రం ఏదో కట్టినట్టు కనపడుతుంది. ఎక్కడ కట్టారు? కట్టినదా ఇంట్లో? ఓ, దర్శనం చూస్తున్నాను, అందుకే అడుగుతాను. యేసు నామములో దాన్ని కాల్చి వేస్తున్నాం. యేసు నామములో విడిచిపో దయ్యమా. రీ బాబా 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 బాలారా లోరి షంధన రూఖానా రబాసియా. మరి మీరు ప్రార్థన ఇంటికో వెళ్ళి చూసినప్పుడు ముందు ఇల్లు చూసుకోవాలి కదా, దేవుడి సన్నిధిలో ఇల్లా లేకపోతే సాతాలా. మరి దేవుడి ఇల్లు తీసుకుంటే మీరు ఆ పరిశుద్ధాత్మ ప్రాంతంలో ఉండాలంటే మీరు మన బలమైన ప్రార్థన కావాలి ఆ ఇంట్లో. మీకు అర్థమైందా? ఎన్ని రోజులైంది ఉండబట్ట? ఇప్పుడు వేరే ఇల్లు చూడాలి, పోయే చూసిన మనసు రాదు, ఎక్కడ వచ్చింది దొరకలేదు. సరే, నేను ప్రేయర్ చేస్తున్నా దేవుడి చిత్తం అయితే. ఎందుకంటే పాము తిరుగుతుంది ఆ ప్రాంతంలో, దురాత్మ పని చేస్తుంది. కాబట్టి మీ భార్య మధ్య, నీ మధ్య, మీ కుటుంబం మధ్య అంత సమాధానం లేకుండా ఎన్ని సంవత్సరాలు ఆ ఇంట్లోకి వెళ్ళి? ఇంటికి వచ్చి 1 సంవత్సరం అయింది.
ఒకటిన్నర సంవత్సరం. 1.5 నుంచి మీ కష్టజీతం సాతాను దొంగిలిస్తుంది. అర్థమైందా? దేవుడి చిత్తత నేను ప్రేయర్లో పెడతాను. మంచి ఇల్లు చూడండి. 50 సంపాదించిన 1,00,000 రూపాయలు సంపాదించినా ఏం 1 రూపాయి ఉండదు మా. అదే అందుకోసమే ఇప్పుడు కనపడుతుంది నాకు, దర్శనం చూస్తున్నా నేను. ఏది నాకు తెలియదు కదా, మీ ఇంట్లో ఏ తాయెత్తుందో అదే కనపడుతుంది, తాయెత్తులు కనపడుతున్నాయి. తాయెత్తులు మా ఇంట్లో లేదు, బయట గేట్ కట్టిండ్రు బిల్డింగ్ ఓనర్. అదే గేట్కే కట్టు, అదే అంటున్నామ్మా, గేట్ కట్టింది ఒకటి ఉన్నది కనపడుతుంది కాబట్టి అది అడ్డుపడుతుంది. మీ కష్టార్జితం సాతాను దొంగిలిస్తుంది, దురాత్మలారం. అర్థమైందా? తప్పకుండా మీరు ఎక్కడ మంచి చూడండి, ప్రార్థనలో పెడతాను నేను. మంచి ఇల్లు దేవుడు ఏర్పాటు చేస్తారు మీకు. అర్థమైందా బ్రదర్? తప్పకుండా అమ్మా. జ్యోతిమా అమ్మా, నాకు ఎట్లా ఉంటుంది అమ్మా? నాకు ఒకటే దిగులు, చింత, ఆలోచనలు, బిడ్డల గురించి, ఇల్లు లేదని ఒక చింత ఉంది నాలో. అమ్మ, దేవుడు మీకు మంచి ఇల్లు ఇవ్వబోతారు. 2026 సంవత్సరంలో మంచి ఇల్లు కట్టబోతారు. నేనే వస్తా అక్కడికి మళ్ళీ మీ దగ్గరికి. అర్థమైందా? తప్పకుండా మంచి ఇల్లు కడతారు బ్రదర్. మంచి మీ బెంగళూరు మంచి ఇల్లు దేవుడు ఇవ్వబోతండి మీకు ఖచ్చితంగా. కాకపోతే కష్టార్జితాన్ని మీరు నేను చూస్తున్నప్పుడు దుమ్మంలో సాతాను ఆ గుమ్మం చుట్టూ తిరుగుతుంది మీ ఇంట్లోకి రానికి అపవాది. అర్థమైందా? కాబట్టి అది కాలిపోయి రోజు ప్రార్థన. నేను అంటున్నాను, మీ ఇంట్లో పరిసరాలు ఏమైనా కట్టారా బ్రదర్ అంటే, ఇంటి బయట గేట్ దగ్గర కట్టిందమ్మా పైన అని చెప్తుండు. పైన కట్టారట, ఉందా? ఇంటికాడ కట్టి ఉంటారు మా ఓనర్లో, హిందువులలో. అదే హిందువులు కట్టారు, మంచి కట్టి ఉంటారు. అదే అందుకు అపవాదం ఉంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడి చిత్తం అయితే మంచి ఇల్లు దొరికితే ఇల్లు షిఫ్ట్ కండి. ప్రేయర్లో పెడతాను ఇంటనా బ్రదర్? ప్రేమ బ్రదర్, ఆరోగ్య విషయంలో నాకు ఎట్లా ఉంటుంది అమ్మా? నాకు ఎట్లుంటుంది ఆరోగ్య విషయంలో? ఏముంది నాకు చెప్తా ప్రార్థన చేస్తున్నాం కదా నాన్న. పరిశుద్ధాత్మ, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, రీకానా రీబా బాబా బాబా, రీకానా రాబానా గ్లోరీ ఖందానా రిసి కబా రీబా బాబా బాబా బాబా, నూతన అభిషేకం అమ్మ మీదకు దిగును గాక రీకాలా రాబా బాబా బాబా బాబా. మొదట ఉన్న విశ్వాసం మీకు ఉండట్లేదు. మొదట ఎంతో ప్రేమించిన నువ్వు యేసయ్యని. అవునమ్మా. ఇప్పుడు ఆ ప్రేమ చల్లారిపోతుంది కాబట్టి స్వాతాను పోరాటం ఎక్కువైపోతుంది. ప్రేమ చల్లారితే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు పొయ్యిలా నిప్పంత అయిపోతే ఏం చేస్తారు? కుక్కలు వచ్చి దూరుతాయి. ఎందుకు? కుక్కలకు ఎందుకంటే వేడి కావాలి. మనం కూడా అంతే, వేడి చల్లారితే సాతానికి వెళ్ళిపోతుంది ఇల్లు, మన శరీరం, బాడీ. సాతాను ఆధీనంలో ఉండడానికి వీలేదు. నీకు ప్రేమ చల్లారింది, మరి విశ్వాసం కలిగి ప్రేమించు. యేసయ్యా, నీ ప్రేమ నా కుటుంబానికి కావాలయ్యా, నీ ప్రేమ నా కుటుంబానికి ఇవ్వు ప్రభని ప్రార్థన చేయనా. తప్పకుండా మళ్ళీ పుష్టికరమైన ఆరోగ్యం, మళ్ళీ మంచి ఆరోగ్యం దేవుడికి ఇవ్వబోతున్నాను, బలపరచబోతుంది యేసయ్య. ధైర్యంగా ఉండు. సొంత ఇల్లు బ్రదర్, ప్రేమ్ బ్రదర్, ఇల్లు మారండి. తప్పకుండా దేవుడు మీకు సొంత ఇల్లు ఇవ్వబోతుండు. అర్థమైందా? మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా దర్శనం చూస్తున్నాను. అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. పోలీస్ ఎందుకు చల్లారిపోయింది మాట ప్రేమ దేవుని మీద? దేవుడు ఎందుకు ప్రేమ అంటే, పరిస్థితులు అన్నీ ఇంటి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆయన దేవుడు చేస్తాడా? లేదు, చేయలేడు. మా పరిస్థితి ఇంతే, రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి అన్నప్పుడు ఏమైపోతుంది అంటే అపవాది మన హృదయంలో చోటు వెళ్ళిపోతుంది అన్నమాట. అర్థమైంది? అపవాదికి చోటు వెళ్ళిపోయినప్పుడు దేవుడు సరే దూరం అయిపోతున్నాం. అదే ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ దేవుడు మీ కుటుంబానికి కట్టబోతుంటే ఇప్పుడే ప్రార్థన చేస్తున్నా, మీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలు యేసు నామములో పరిష్కరించబడును గాక. బలంగా దేవుని ఎదగాలి, బాగా ప్రార్థన చేయాలి, బాగా వాక్యం చదవాలి. మా ప్రార్థన చేయను. ఇప్పుడు నీ ప్రేమ్ బ్రదర్కి రోజు ఫోన్ చేస్తాను నేను ఒకసారి. అర్థమైందా? మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఆయన కష్టజీతం అంతా దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడు. తప్పకుండా వీలైతే ఒకరోజు, వారానికి ఒకరోజు వీడియో కాల్లో కూడా మీతో మాట్లాడతా, వీడియో కాల్ చేస్తూ ఉంటా అందరికీ. అర్థమైందా? వారానికి ఒకసారైనా మీ అందరికీ వీడియో కాల్ కూడా మిమ్మల్ని చూసి ప్రార్థన చేస్తాను. మీకు ఇల్లు అన్ని కూడా పరిసరాలను చూసి కూడా ప్రేయర్ చేస్తాను ఒకసారి. అర్థమైందా? ఖాళీగా ఉన్నప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ లార్డ్. పోలీస్ ప్రభు ఆ కుటుంబాన్ని దీవించండి. మన మధ్యలో లైన్ కార్యక్రమంలో వజ్రమ్మ గారు కూడా కొన్ని మాటలు చెప్తారు. చెప్తాను. గోవా నుంచి వజ్రమ్మ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడమ్మా. వద్దునాలా వందనాలమ్మా. చెప్పాను సిస్టర్, నా యొక్క కుమారుని ఉద్యోగం విషయము. గృహం కడుతూ ఉన్నా, గృహం కూడా అలాగే నిలబడిపోయింది. గృహం, ఇల్లు. మా బాబు గురించి త్వరగా ఒకరు మళ్ళా చేరాలని ప్రేయర్ చేయండి. మా బిడ్డలందరూ దేవుని సన్నిధానంలో మోకరింగి ప్రార్థన చేయాలని, అనిత, హేమిమా, అరుణ్ వాళ్ళు ముగ్గురు దేవుని సన్నిధానంలో వాక్యం చదివి ఎప్పుడు వాళ్ళు ప్రార్థనలో మోకరింగి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం సిస్టర్. మా అబ్బాయి విషయంలో మేమైతే ఎంతో దుఃఖకారంగానే ఉన్నాం. దీనికి అప్పచెప్పి ఉంటున్నా.
అనుదినం దేవుణ్ణి అడుగుతూ ఉన్నా. ఉమ్. మా గృహంలో గురించి కూడా ప్రేయర్ చేయండి సిస్టర్. ఓకే నాన్న, ఒక మాట అందరికీ చెప్తున్నాను. సిస్టర్ గారు చెప్పారు, మీరు ఒక మాట గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎమ్మెల్యే గారి దగ్గరికన్నా లేకపోతే సీఎం గారి దగ్గరికన్నా వెళ్తే మీకు ఒక ఆలోచన ఏముంటుందంటే అందరికీ తెలుసు కదా, ఏమనిపిస్తుంది, మా పని జరుగుతుంది అంటారు. అవునా కాదా? ఆశ ఏంది, మా పని జరుగుతుంది. ఎమ్మెల్యే గారిని కలిసాము, ఆయన రైట్ అని ఒక ముద్ర, ఆయన సంతకం పెట్టాడు, ఈ పని జరుగుతుంది. ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, సంతకం పెట్టాడు, పని జరుగుతుంది. అవునా కదా? అంతేనా? మరి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాము, మీరు ఎవరి దగ్గరికి వచ్చారు, మీరు అంత అసలు ఎక్కడో తెలుసా? యావత్ ప్రపంచాన్ని సృష్టించి ప్రాణమును ఆత్మని దేహాన్ని ఇచ్చి మీతో కలిసి ఉండేటువంటి దేవుడి దగ్గర మీరు ఉన్నారు. అర్థమైందా? అంటే చరిత్రని మార్చే దేవుడు మన దేవుడు. అర్థమైందా బ్రదర్స్? వినండి అందరు లైన్లో ఉన్నవారు, దయచేసి మనం ఎక్కడున్నాం? ఒక ఎమ్మెల్యే అయితే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన పదవీకాలం 5 సంవత్సరాలు. అవునా? ఒక మినిస్టర్ పదవీకాలం 5 సంవత్సరాలు ఉండవచ్చు, తర్వాత నుంచి మళ్ళీ చెప్పలేము. అదృష్టం బాగుంటే దేవుడు సీట్లో ఉంచుతాడు, లేకపోతే కొత్త వాళ్ళు ఇస్తారు. అవునా కదా? కానీ మన దేవుడు స్థిరపరిచేటువంటి సీటు మన దేవుడిది. ఎందుకని? ఆయనదే మొత్తం ప్రపంచం అంతా, ప్రభుత్వాలు ఆయనయే. మీరే భయపడి కంగారు పడక్కలే మాకు జరుగుద్దా అనుకుని. సాతాను మనకి వ్యతిరేకత వాడు ఎవరంటే సాతానే, మనుషులు కాదండి. మనుషులు అనుకుంటాం మనం, పొరపాటు, మనుషులు ఏం కాదు. సాతాను మనిషి రూపంలోకి దూరి మనం బాధ పెట్టి ఇబ్బంది పెడుతుంది. అర్థమైందా? దాన్ని భయపడొద్దు. దయచేసి నేను ఒక్కటి చెప్తున్నాను, వజ్రమ్మ గారికి ఒక మాట చెప్తున్నాను. దేవుడు మరలా బయలుపరుస్తున్నాడు. బాబు లోబడే మనసు తొందరగా రావాలా, తొందరగా అద్భుతం జరుగుతుంది, అది తిరుగులేదు. అయినా జరిపిస్తారు. మన ప్రార్థన గ్రూపులో పెట్టాం కాబట్టి తప్పకుండా దేవుడు మళ్ళీ ఆ బాబుకి ఉద్యోగం మళ్ళీ పొందుకుంటాడు, అద్భుతం జరుగుతుంది. కానీ ఊక మీరు రందిపడి వస్తుందా జరుగుద్దా అని అట్లా మనం దేన్నైతే ఎదురు చూస్తామో సాతాను కానీ దాన్ని అడ్డుపడతా అంటాడు. మన దేవుడికి అప్పగించాలని అనుకోవాలి మనసులో, ఊరిక దాన్ని మనసులో పెట్టుకోవద్దుగా. అర్థమైందా? ఎందుకంటే సాతాను చేస్తా అంటే ఊరికే మనసులో అదే పెడుతుంది, నా పిల్లలు నా కుటుంబం అంటే దేవుడు అంటాడు నా మీద ప్రేమ. ముందు ఎవరి మీద ప్రేమ ఉండాలి మనకి? దేవానికి అప్పగించి నువ్వు చేయగలవు అంతే. ఊరికి అదే మనసులో పెట్టుకొని కంగారు పడకూడుతున్నాను. అర్థమైతే? దేవుడు ఇస్తాడు, నీ పట్ల చేస్తాడు, అంతే. చేస్తాడంటే చేస్తాడు ఆయన, ఆయనకు అది అసాధ్యం. ఆయనకేమన్నా నేను ఇప్పుడు ఏం చెప్పా, ఒక మినిస్టర్ కంటే అన్ని హోదాల కంటే పైన ఉన్నవాడు గొప్పవాడు. రాజుల అధికారుల మనసులు మార్చేవాడు దేవుడు. రాజు శాసనం ఎస్తేరు ప్రార్థించినప్పుడు ఏం జరిగిందమ్మా? రాజ్య శాసనం మారిందా లేదా? రాత్రి ఇప్పుడు రాజుకు నిద్ర పట్టలే. అదేవిధంగా నువ్వు ప్రార్థన చేస్తే బాబు విషయంలో కూడా దేవుడు నిద్ర పట్టకుండా చేసి అద్భుతములు చేసేటువంటి గొప్ప శక్తి దేవునికి ఉంది. నమ్మి విశ్వసించండి. ఎవరైనా సరే లైన్లో ఉన్నారు, దయచేసి మనం వచ్చింది మామూలు వ్యక్తి దగ్గరికి రాలే. మీరు తెలుసుకోండి, మీరు రాత్రి మీరు అనుకోండి, మామూలు వ్యక్తి కాదు మన దేవుడు. దయ్యాన్ని వెళ్ళగొట్టేవాడు, మంత్రకాలను కాల్చివేసేవాడు, పాములు తేళ్ల మీద బలమును అధికారం ఇస్తున్నాడు దేవుడు. కొదవ సింహంలో భుజంగాను అనగదొక్కుతున్నాడు దేవుడు. ఎందుకు భయపడతారు మీరు? అసలు మీరు భయపడాల్సిన పర్లేదు. మన దేవుడు ఎవరు తెలుసా? యూదా గోత్రపు సింహరాజు అయినాడు ఆయన. అంతేగాని మీరు కష్టాజితాన్ని సాతాను దొంగిలించడానికి అవకాశం లేదు. ఈ రోజు నుంచి అద్భుతం. మీరు ఒక్కటే విషయం, బాబు విషయం కూడా అద్భుతం జరిగి తీరుతుంది నాన్న, గొప్ప రిజల్ట్ వస్తుంది. మీలానే సిస్టర్ గారు చాలామంది బాధలు పడున్నారు, వాళ్ళందరికీ మేలు జరిగింది. దేవుడు మీకు చేయడం మేలు. కాకపోతే నేను ఏమంటున్నా, ఒకే మాట అన్నా, మీ పిల్లల్ని ప్రేమ కలిగి ఉంటే ఉంచవచ్చు, ప్రేమ ఉండొచ్చు ఎంతవరకు. అంత అధిక ప్రేమ అనర్థాలు దారితీస్తుంది. అధిక ప్రేమ వల్ల కూడా చెడిపోయే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి, మాకు తెలుసు బాగా. ఎందుకంటే నేను అనుభవించిందని కాబట్టి చెప్తాను. ఎంతో ప్రేమించిన మా కుటుంబం. అర్థమైందా? కాదు, ప్రేమను బాగా చూపినామనుకోండి మనమే పగస్తులుగా మారుతాం వాళ్ళకి. అర్థమైంది? అందుకోసమే ప్రేమ అనేది ఉండాలి. దానికి పిల్లల మీద కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు గద్దించినప్పుడు గద్దించాలి. ప్రార్థన ఎందుకు చేయవరా బాబుని అడిగే హక్కు మీకుంది. పిల్లల విషయం కూడా జాగ్రత్త. అందరు లైన్లో ఉన్నారు. నాకు అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను, పిల్లల విషయాన్ని అనుభవించున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. దయచేసి గద్దించండి, బుద్ధి చెప్పండి, సరైన మార్గంలో పెడితే వాళ్ళు సరిగా ఉంటారు. లేకపోతే మనం ప్రేమగా చూస్తే చాలా పరిస్థితి. కాబట్టి మీరు ప్రేమ ఉండాలి, మంచిదే. ప్రేమకు కూడా కొంచెం హద్దు ఉంటుంది. ప్రార్థన చేయండి. బాబు నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. వాక్యం నేను చెప్పాను కదా, ఆంటీ ఏం చెప్పింది నీకు? వాక్యం చదవమంది, ప్రార్థన చేయమని చెయ్యి. ఎమ్మట నీ కాలేజీలో వస్తు రూట్లో జాయిన్గా. అర్థమైందా? అద్భుతంగా దేవుడు దీవిస్తాడు. ఒక చిన్న మాట చెప్తాను, అందరు జాగ్రత్త వినండి. ఒక అతను పోలీస్ డిపార్ట్మెంట్లో జాబు, ఆయన రోజు ప్రార్థన చేసుకునే అలవాటట. డ్యూటీ పోయింది. అట్లనే డ్యూటీ పోయిన తర్వాత ఒక ప్రాంతంలో గజ దొంగలు, అప్పట్లో వెనకటి రోజుల్లో ఇప్పట్లాగా జీబులు, కార్లు, బస్సులు లేవు. అర్థమైంది? వినండి. గజ దొంగలు వచ్చి పడ్డరట, ఒక ఊళ్ళో దోసుకున్నారట. ఆ వార్త ఎస్ఐ గారు తెలిసిపోయింది. ఎస్ఐ గారు పొద్దున్నే బైబిల్ చదువుకునే అలవాటట. అప్పుడు బైబిల్లో ఒక వాక్యం గుర్తొచ్చిందట పొద్దున్న. ఏమని? ఎద్దు కామాంధుడు గాడిద సొంతమని దొడ్డి తెలుసుకోవడం ఉందట. ఎద్దు ఏం చేస్తుంది? కామాంధుడు అవుతుంది, గాడిద సొంతమని దొడ్డి తెలుసుకోను. ఆ రాత్రి ఏం చేసింది? ఆ దొంగలంతా గజ దొంగలు పారిపోయి ఆ యొక్క గాడిదల దగ్గర వాహనాల మీద వాళ్ళు దోచుకున్నటువంటి ఆ బంగారం, వెండి, వజ్రాలు అన్నీ కూడా మూటలు ఉన్నాయట అక్కడ, డబ్బు మూటలు. అవన్నీ తీసుకొచ్చి స్టేషన్లో కట్టేసిండు. కట్టేసిన తర్వాత ఏమైందంటే అసలు దొంగల్ని పట్టుకోవాలనుకుండు ఎవరు?
ఆ ఎస్ఐ గారు ఏం చేద్దాం ఆలోచించినాక బైబిల్ చదవగానే ఒక దేవుడు మాట్లాడాడట. ఏం మాట్లాడాడట? ఎద్దు కామాందు నెరుగును గాడిద సొంత వాని తోటి తెలుసుకున్నాను. ఆ మాట తెలుసుకున్న దేవుడు వెంటనే ఆయనకు వెలిగించి కథ ఈ గాడిదలు మిగిలిపోయినట్టు రవాణా గాడిదలు. ఈ గాడిదలు ముందు వదిలినట. స్టేషన్లో ఉన్న గాడిదలు ఏం చేశాడు? కట్లు విప్పి గాడిదలకు పంపిస్తే గాడిదలు ఎక్కడ పోయినట? పోయి ఒక లోయ కాడి. ఎందుకని గాడిద ఎక్కడ పోయింది? కామాంతో ఎరుక్కుంటూ వెళ్ళింది గాడిద దొడ్డిలోనికి తెలుసుకున్నది. వెంటనే వీళ్ళు వెనక వెళ్ళి అద్భుతంగా అక్కడ దొంగలు పట్టుకున్నారు. చూడండి ఎవరికి ఇచ్చిన జ్ఞానం. ఆ స్టేషన్లో ఉన్న ఆ యొక్క ఎస్ఐ గారు దేవుని అంత భయభక్తులు గలవాడు కాబట్టి వెంటనే ఎవ్వరు చేయడం పని దేవుడు ఆయన ద్వారా చేశాడు. అర్థమైందా? అలాగూ మనం ఉన్న పరిసరాల్లో నువ్వు ఏ యొక్క వ్యాపారంలో ఉన్నావా, ఉద్యోగంలో ఉంటున్నావా, దేవుడు నేను ఉన్నతంగా ఎప్పుడు బైబిల్ చదవాలి. ఉదయకాల ప్రార్థనలో వాక్యానుసారమైన జీవిత అనుభవాన్ని కలిగి ఉండాలి అందరూ. చూసిన వాక్యం ఏం చేస్తుంది? స్థితిగతులు మార్చేస్తుంది. నేను వాక్యం ఏం చేస్తుంది? నీలో ఒక అగ్నిని బయట తీసుకొస్తుంటుంది. అగ్నిలో అపవాదిని కాల్చివేస్తుంది వాక్యం ద్వారా. అందరికీ నాలుగు జాగ్రత్తగా వాక్యం దేవుడు అద్భుతంలోకి తీసుకొస్తారు. గర్భఫలాలు, భూఫలాలు, నీ యొక్క పంట ఫలాలు అన్నీ కూడా దీవించబడతాయని వాక్యం చెప్తుంది. వాక్యం అంటే మామూలుగా మన దేవుడే మామూలు అనుకున్నా అండి. ఆకాశమందు ఆయన సింహాసనం వేసుకున్నాడు, భూమి అయినా పాదపీఠం. అంతటి దేవుడిని నమ్ముకున్నాక మనకు సిగ్గుపడాల్సిన పని లేదు, అవమానపడాల్సిన పని లేదు. సాతాను మనకి గర్భిణి చేసి మన ప్రాణ ఆత్మ దేహాల మీద పనిచేసిన సాతాను చేసిన దేవుడు ఊరుకునేవాడు కాదు. అని అగ్నిలో అనగదొక్కేవాడు దేవుడు. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ. దయచేసి జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. మీకు ప్రార్థన, మేము బాబు విషయం మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ బాబు ఉన్నత స్థాయిలోకి వెళ్ళబోతాడు. దాన్ని తిరుగులేదమ్మా, మీరు రాసి పెట్టుకోండి. కొత్త సంవత్సరంలో దేవుడు కొత్త చరిత్రను సృష్టించేవాడు. ఈ బాబు విషయంలో భయపడతాడు. వజ్రమ్మ గారు వింటున్నావా? ఒక పిల్లల మనసు పెట్టుకోకండి. మనసు ఎవరి మీద పెడతావు? ఈ రోజు నుంచి మనసు దేవుడి మీద పెట్టు. అందరూ కూడా మనసు దేవుడి మీద పెట్టాలి. దయచేసి నేను చెప్తున్నా, ఎవరి మీద మనసు పెట్టకండి. భార్య మీద ప్రేమ అంటే ఉండొచ్చు, కాదనట్లే, ఉండంతా ఉండాలి. భర్త మీద ప్రేమ ఉంటే ఉండాలి, మంచిదే. పిల్లల మీద ప్రేమ ఉంటే ఉండాలి, మంచిదే. అన్ని కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పరిచిన బంధం మంచిదే. డబ్బు మీద ప్రేమ ఉందా? డబ్బు మీద ప్రేమ పెట్టేవాళ్ళు. బంగారం మీద ప్రేమ ఎంతవరకు అంతవరకు అవసరమే. బంగారం డబ్బులు అవసరమే, అన్ని ఇంటి మీద అవసరమే, అన్నీ అవసరమే. కానీ ముందు నన్ను రాజ్యాన్ని ప్రేమించండి, భూమి మీద నీకు ఏది కావాలి దాన్ని సిద్ధపాటు చేస్తాడు యేసయ్య. ప్రభు నామాన్ని బట్టి అందరికీ వందకి గట్టిగా చెప్తున్నానంటే నాలో ఉన్న ఆవేశం దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నా మాట ధైర్యంగా చెప్పగలేదు. నాకు ధైర్యం ఎక్కడిది? నేను కూడా ఒక సాధారణ పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని అమ్మ. నేను పెద్ద సిటీ దాన్ని కాదు. నేను ఒక పల్లెటూరు, మారుమూల ప్రాంతం మాది. అర్థమైందా? మేము హిందూ కుటుంబం నుంచి వచ్చాం. విగ్రహారాధన కుటుంబం మాది. మా నాన్నగారు మాది వృత్తిరీత్యా వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు గ్రామ సర్పంచ్. మేము కాపు నుంచి కన్వర్ట్ అయ్యాం. 25 సంవత్సరాలు తిరుగు లేకుండా. అర్థమైందా? గ్రామ సర్పంచ్గా 120 ఎకరాల భూమికి మేము ఆసాము. అర్థమైందా? 120 ఎకరాల భూమి మాది. అంతటి సన్నిధిలో మేము అన్ని కోల్పోయిన తర్వాత దేవుడి కృపను బట్టి దేవుడితో నడిచాము. 18 సంవత్సరాలు అప్పుడే నమ్ముకున్నా. పరలోక దర్శనం చూసింది అన్నప్పుడు. అర్థమైందా? మా అమ్మగారు నమ్ముకున్నారు. ప్రార్థన ఇంత ఇదిగా నన్ను ఒక హిందూ కుటుంబం. అందుకే దేవుడు బైబిల్ తీస్తాను. ఒక మాటకు దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను ఎరగనప్పటికీ నీకు బిరుదురిస్తాడు దేవుడు. ఏంటి ప్రభు ఈ వాక్యం అనుకున్నాను. ఏమన్నాడు? ఎరగకపోయినా నాకు బిరుదురిచ్చిన అంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. మరి అలాంటిది ఎరిగినటువంటి మిమ్మల్ని ఎందుకు లేపడమ్మా దేవుడు? తప్పకుండా మీ కుటుంబాన్ని కట్టబడితే చాలు. మీ కుటుంబ వ్యవస్థని మార్చే దేవుడు మనకున్నాడు. అర్థమైందా సిస్టర్స్, బ్రదర్స్? జాగ్రత్తగా వినండి. మంచి కార్యం జరగబోతుంది. నూతన కార్యాలు జరగబోతున్నాయి. ధైర్యంగా ఉండండి. మన మధ్య చివరిగా సిస్టర్ గారు కూడా లైన్లో ఉన్నారు ఒంగోలు నుంచి. సిస్టర్ గారి పేరు చెప్పి ప్రార్థన చేద్దాం. చెప్పమ్మా. హలో, చెప్పు నాన్న. సిస్టర్ వందనాలమ్మా. వందనాలు. లైవ్లో ఉన్న వాళ్ళకందరికీ వందనాలు. వందనాలు తల్లి. ఆరోగ్యం కోసం అమ్మా, గర్భఫలం కోసం, కుటుంబంలో నెమ్మది లేదు అమ్మా గురించి ప్రేర్ చేయండి అమ్మా. తప్పకుండా. రాధమ్మ గారు లైన్లో ఉన్నారు. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృపను బట్టి అందరూ కూడా రాధమ్మ గారు కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేయబోతున్నాం. స్తుతిద్దాం, స్తోత్రం చెప్పుదాం. యేసు నామంలో ప్రభువా నీకు వందనాలు. ప్రేరాల దగ్గర పెట్టుకున్నారు రాధమ్మ గారు. ప్రేరాల దగ్గర ఉందా? స్తుతి 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 స్తోత్రం చెప్పునా? స్తుతించు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే విడుదల కలుగును గాక ఈ రోజు నుంచి. పొట్ట మీద చేయబెట్టుకోమ్మా. స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో విడిచిపో. యేసు నామములో యేసు రక్తం, యేసు రక్తమే, యేసు రక్తమే. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే.
యేసు రక్తమే, యేసు రక్తం, యేసు రక్తమే విడుదల కలుగును గాక. యేసు రక్తమే చెప్పు, యేసు రక్తమే, యేసు రక్తమను, యేసు రక్తం. గర్భం మీద పనిచేస్తున్న పోరాటం కాలిపోవాలి. కుటుంబాన్ని కట్టలే కూడా అపవాది పోరాటంలో కాలిపోవును గాక. ఏసునామంలో కాల్చివేస్తున్నాను, కాల్చివేస్తున్నాను, ఏసునామంలో కాల్చివేస్తున్నాను, ఏసునామంలో. నూతన అభిషేకం దిగును గాక, నూతన శక్తితో పొందుకును గాక ఏసునామంలో. స్తుతి 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 స్తోత్రం చెప్పరా రాదమ్మా. లోరీకా బాబా చేయబెట్టుకో, కడుపు కాడు చేయబెట్టుకో, కడుపు కాడు చేయబెట్టుకో. కడుపులో తిప్పినట్టుందా? ఇప్పుడు మంచిగుందా? నిన్నెట్లుంది? నిన్నెట్టుందిరా? నిన్న ఇప్పుడు తల తిరుగుతుందా? ఏం భయపడకు. స్తుతి స్తోత్రం. యేసు నామంలో విడుదల కలుగును గాక. విడిచిపో, యేసు నామంలో విడిచిపో, 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 వెళ్ళిపో. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తం, సిల్వర్ రక్తం, పరిశుద్ధాత్మ. లో రీ బాబా 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 అందరూ కూడా ప్రార్థన చేయాలి. రీ బాబా 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 తలలో నుంచి బయటిరా, బయటిరా వేస్తున్నామలో. వెళ్ళిపో, యేసు రక్తం, వెళ్ళిపో. యేసు రక్తంలో అగ్నిలో కాల్ చేస్తున్నాడు ఇప్పుడే వేస్తున్నామలో. నేను వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. దేవుని యొక్క అగ్ని దిగింది అక్కడ, దేవుని యొక్క అగ్ని దిగింది. దేవుడి సన్నిధి కుటుంబం మీద ఉంది. విడిచిపో శరీరం నుంచి, వెళ్ళిపో, 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 వెళ్ళిపో. ఎక్కడి నుంచి వచ్చినా వెళ్ళిపో. గర్భం మీద పనిచేస్తున్న దయ్యమ్మ బయటికి రా యేసునామంలో. వెళ్ళిపో. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. తలలో నుంచి బయటికి రా, తలలో నుంచి బయటికి రా, తలలో నుంచి. యేసునామంలో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే, విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను యేసునామంలో. విడిచిపో, విడిచిపో. యేసు రక్తం చెప్పు, యేసు రక్తం అను, యేసు రక్తం, యేసు రక్తమే. గ్లోరీ కందానా రూఖానా రబా బాబా 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 బాలారా. ఓ రీ బాబా బాబా సర్వశక్తి గల పరిశుద్ధాత్మ దేవా, నీ బలము దించి సహాయం చేయండి ఇప్పుడే. సహోదరి మీద అభిషేకం ఉంచమని అడుగుతున్నాడు యేసునామంలో. పరిశుద్ధాత్మను ఇప్పుడే విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. పోరాటాలన్నీ అగ్నిలో కాల్చివేస్తున్నాం. నూతన బలము, నూతన శక్తి, నూతన శక్తి, నూతన శక్తి ఇప్పుడే పొందుకును గాక. తల మొదలుకొని అరికాల వరకు ముట్టి స్వస్థత విడుదల కలిగించమని ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే. విడుదల కలగాలి, విడుదల కలగాలి. తలవి చేయబెట్టుకున్నాను యేసునామంలో. విడిచిపో దేహాన్ని. యేసయ్య పరిశుద్ధాత్మలో నాయన ఈ సవిసిన భాగస్వామి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బ్రదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బ్రదర్ని బలపరచండి. ఆ కుటుంబం అంతా కాపుదల మంచి కుమారుడు దయచేయబడిన గాక. నూతన సంవత్సరం కల్లా అద్భుతమైన ప్రణాళిక ఆ కుటుంబం నింపబడిన గాక. ఆమేన్. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మకే మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో దేవ రాధమ్మ ఎట్టుంది ఆరోగ్యం? తగ్గుతుంది, ప్రార్థన చేస్తాం. మరోసారి కళ్ళు మూసుకో, స్తుతి ప్రేరాలు రాసుకో, మా తల మీద ప్రేరాలు పెట్టుకో. స్తుతి స్తుతి రీ బాబా 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 బాల ప్రేరాలు రాసుకున్నారా. యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే. యేసు నామంలో విడుదల కలుగును గాక. తనలో ఉన్న బలహీనత విడిచిపో, విడిచిపో, విడిచిపో. యేసు నామంలో స్వస్థత విడుదల కలుగును గాక. బరువంతా తొలగిపోవును గాక ఇప్పుడే. సిల్వర్ రక్తంతో కడగండి ప్రభా. రక్తం కాచిన దేవుడు, సిల్వలో ఉన్నటువంటి నాయన తలకు అయ్యా నాన్న ముండ్ల కిరీటాన్ని ధరించావు. ఆ ముండ్ల కిరీటం ద్వారా విడుదల కలుగును గాక ఇప్పుడే.
తలలో స్వస్థపరచండి. ఇప్పుడు నూతన అభిషేకం దిగాల ప్రభా. మంచి ఆరోగ్యం, బలముని, శక్తిని మీరు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మా ఒక్కసారి మా హస్బెండ్ మా వందనాలమ్మా. వందనాలు బ్రదర్. ఎక్కడ బ్రదర్? వందనాలు ఎక్కడ బ్రదర్? ఒంగోలమ్మా. ఒంగోలే బ్రదర్. ఓకే బ్రదర్. మీ పేరేంటి బ్రదర్? నా పేరు అమర్నాథ్. 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 ఓకే బ్రదర్, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం తండ్రి. నీకు వందనాలు. బ్రదర్ కొరికి ప్రార్థిస్తున్నాను ఇప్పుడే. అవును ప్రభా, దారి తప్పిపోకూడదు నాయన. మార్గం అంతట్లో నేను చూస్తున్నాను అంటున్నావయ్యా. రిబా బాబా మామ నా కారా బారాబా. ఓ రిబా బాబా బాబా, చెడు మార్గములన్నీ విడుదల కలుగును గాక ఇప్పుడే. విడిచిపో యేసు నామములో. గ్లోరీ బానా కథ రాబా బాబా 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 బాబా. సాతానుకు అందృష్టి కుటుంబాన్ని విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. కుటుంబం మీద ఉన్న పోరాటాలు కాలిపోవును గాక. బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. సిస్టర్ గారు ఇద్దరు భార్య భర్తల మధ్య ప్రభా నాయన గర్భఫలం లేకుండా అడ్డు పెడుతున్న పోరాటాలన్నీ కాలిపోవును గాక, కాలిపోవును గాక యేసు నామములో. అద్భుతం జరిగించండి ప్రభువ. వారి మధ్యలో నా తండ్రి నాయన మీ కృప దయచేయమని అడుగుతున్నాను యేసయ్య. మీ కృప దయచేయబడును గాక, దయచేయబడును గాక యేసునామములో. ఒకరికంటే ఒకరికి మాట విషయంలో, తలంపుల విషయంలో సాతాను ఒకరి మీద కాకుంటే మరొకరి మీద పనిచేస్తుంది మీ ఇద్దరిలో. అర్థమవుతుందా బ్రదర్, సిస్టర్? మీరు మాకెవరో తెలియదు, ఆయన ఫోన్లోనే మా చేస్తున్నాం. మీరు ఎవరో మేము చూడలేదు. కానీ భార్య భర్తల మధ్య విభేదాలు ఉంటున్నాయి. ఒక్కోసారి ప్రేమగా ఉంటారు, ఒక్కోసారి ఒకరంటే ఒకరికి పడకుండా చేస్తుంది అపవాది మీ మధ్యలో. అవునా? నేను చెప్పింది కరెక్టేనా బ్రదర్? సిస్టర్ అమ్మ లైన్లో ఉందా? అవును నిజమే అమ్మా. ఇద్దరి మధ్యలో మొండి పరిస్థితి, మొండి వైఖరి. ఆయన మొండిగా ఉన్నప్పుడు నువ్వు నీలో ఇద్దరి మధ్యలో అదంతా కూడా అపవాది కాడి విరగొట్టబడుతుంది రాత్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు ఇద్దరి మధ్యలో వాటర్ తీసుకోండి, ప్రేరాలు తీసుకోండి, ఇద్దరు ప్రేరాలు తీసుకోండి. రీకానా రబానా కుదీకానా రందానా రీబాబా. భార్య భర్తల మధ్య విభేదాలు తెచ్చిన దురాత్మల విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను యేసునామములో. విడిచిపోయద్దయ్యమా, విడిచిపో. భార్య భర్తల మీద ఏకశరీరము, భార్య భర్తల ఏకశరీరం వాక్యం చెప్తుంది. వారి వ్యాపారం మీద, వారి సిస్టర్ గారి గర్భఫలం మీద సంతానం లేకుండా చేస్తున్నావు. విడిచిపో. మంచి కుమారుడు కలుగును గాక. అమ్మ మీకు మంచి కుటుంబం దేవుడు మీకు ఇస్తారమ్మా. పిల్లలు తప్పకుండా నమ్మి విశ్వసించండి తల్లి. అర్థమైందా? ప్రేమతో నింపబడితే మీరు అనుకుంటాం మాకు పిల్లలు ఇక పుట్టరు అనుకుంటాం. లేదు, 20 సంవత్సరాలు కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నాను. భయపడకండి. దేవుడు గర్భఫలం ఈ 2026లో పరిశుద్ధాత్మ గర్భంలో తెరవబడిన గాక యేసు నామములో. రీకానా రీబాబాబాబాబాబా. నువ్వు అందుకే మనస్తాపన, నాకు ఈ కుటుంబంలో నాకు గర్భఫలం లేదే, అందరి ముందు అవమాన పాల్పరచబడుతూ అనుకుంటున్నావు బ్రదర్. భయపడకు అయ్యా, భయపడకు. దేవుడు మీ పట్ల చక్కని ఉద్దేశంలో భవిష్యత్తును కలిగి ఉన్నాడు. పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్. రీకానా రాబాబాబాబా. నూతన అభిషేకంతో దిగులుగాక యేసు నామములో. ప్రతి మంగళవారం ప్రార్థన ఉంటుంది, ఉపవాస ప్రార్థన. దయచేసి మంగళవారం నాడు అనేక కట్లు బంధకాలు తిరిగే సమయం కాబట్టి తప్పకుండా మీరు మళ్ళీ ఒకసారి టెస్ట్కి వెళ్ళండి. ప్రార్థన చేసి మంగళవారం ఉపవాస ప్రార్థన చేస్తే అందరూ కూడా బలహీనత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం ప్రార్థన ఉండి బుధవారం టెస్ట్కి వెళ్ళండి. దేవుడు తప్పకుండా మీ కుటుంబాల్లో అద్భుతములు జరిపించబోతారు యేసు నామములో. ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏమి నువ్వు ఎక్కడ సిగ్గుపడాల్సిన అవసరం లేదు, తల వంచుకోవాల్సిన, నా పిల్లలు లేరని తల వంచుకోవాల్సిన అవసరం లేదు. వారి మధ్యలోనే నీకు పిల్లల్ని ఇచ్చి వారిని గంతులు వేసినట్టు చేస్తాను నీ పిల్లల్ని. గ్లోరీ కందానా రూకానా రావాసియా. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నూతన అభిషేకం దిగాలి ప్రార్థన. ఎవరైతే అవమానాలు ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే నిందల పాలవుతున్నారో, నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకున్నా కట్టుకోలేకపోతున్నాం అనుకుంటున్నారు, మా కుటుంబ పరిస్థితి ఏంటో మీరు బాధపడుతున్నారు. ఎవ్వరు భయపడకండి, బాధపడకండి. మీరు వచ్చింది నా దగ్గరికి కాదు, సర్వశక్తిల దేవుడి దగ్గరకు వచ్చాడు. అర్థమైందా నాన్న? అందరు కూడా సర్వశక్తిల దేవుని ఈడకు వచ్చారు. సిస్టర్లో నుంచి దేవుడు మీ దగ్గరకు వచ్చాడు. అంతే, మీ మధ్యవర్తనమే. కేవలం నేను మీకు దేవుడికి మధ్యవర్తిని మాత్రమే. అందరి ప్రార్థన రిక్వెస్ట్ అన్నీ కూడా మీరు దేవుడి సింహాసనం దగ్గర దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మీ అందరినీ ఆయన సింహాసనం దగ్గరికే పోయినాయి మీ అందరి. అర్థమైందమ్మా? దీని వెనక ఎంతో మొరపెట్టాం. చావు బ్రతుకుల మధ్య నుంచి దేవుడు మమ్మల్ని లేపాడు. మేము అతను ఒంగోలే, మా చరిత్ర చెప్పాలంటే చాలా పెద్దది. అలాంటి స్థితిలో నన్ను లేపిన దేవుడు మీ కుటుంబాన్ని అద్భుతంగా, మీరు ఎక్కడైతే మాకు పిల్లలు లేరనుకుంటున్నావా, నీ పిల్లలు గంతులు వేస్తూ ఉంటారు నీ ఇంట్లో, నువ్వు చూస్తావు.
థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద ఫైర్. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానము. దాన్ని అడ్డుకునే శక్తి సాతానికి ఎంతమంది చూస్తాడు పవర్. దాన్ని అణచివేయడానికి దేవుడు ఎవరినో ఒక లేపుతాడు. మోషే ఎక్కడ ఉండండి? మోషే ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేల్ బాధను చూసిన దేవుడు ఎక్కడి నుంచో మోషేని తీసుకొచ్చాడు మరి బాధను తీర్చమని. అర్థమైందా? ఇక్కడ ఏ దైవజనుల ద్వారా ఏ పని జరిగించుకోవాలో దేవుడికి తెలుసు. అది ఎవరిని అప్పగించాలో దేవుడికి తెలుసు. కట్లలో ఉన్నారా, బంధకాలు ఉన్నారా, సాతాను ఊళ్ళో ఉన్నారా, ఒక సహోదరిగా మీ మధ్యకు దేవుడు తీసుకొచ్చాడు. దయచేసి మీ అందరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యములు జరుగును గాక యేసు నామములో. పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్. తండ్రి ప్రభువా నీ కృప దాయిష్యమని లైన్లో ఉన్న వాళ్ళందరినీ మీరు బలపరిచి స్థిరపరచమని. ఇప్పటివరకు లైన్ కార్యక్రమం వచ్చి దానియేలు బ్రదర్ గారు బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు. ఆత్మపరముతో శారమ్మ గారు ఉదయగిరి నుంచి లైన్లో ఉన్నారు. అదేవిధంగా జ్యోతమ్మ గారు, అదేవిధంగా ప్రేమ్ బ్రదర్ గారు కూడా బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు. అదేవిధంగా తండ్రి మరి అదే సిస్టర్ గారు కూడా పూలా నుంచి సిస్టర్ గారు లైన్లో ఉన్నారు. అదేవిధంగా వజ్రమ్మ గారు, అదేవిధంగా రాధమ్మ గారు ఒంగోలు నుంచి లైన్లో ఉన్నారు. మరి అదేవిధంగా నాయన కోటమ్మ బిల్లా అందరు లైన్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకం దించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి మీ అందరి ఫీడ్బ్యాక్ మళ్ళీ నేను దేవుడి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాను. ఎంతమంది వస్తే అంతమంది ఇప్పుడు పేర్లు రాసుకుంటాను. మీ పేర్లన్నీ అర్థమైందా? మీ పేర్లన్నీ మళ్ళీ నోట్స్లో రాసుకొని మీ అందరి విషయంలో చర్చించి మళ్ళీ ప్రార్థనలో ఉంటాను నైట్. అర్థమైందండి? కాబట్టి మీరేం చింతపడకండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడే అద్భుతమైన ప్రణాళికలు తీసుకెళ్తారు. ఎవ్వరు కూడా ఫెయిల్ గారు. అడుగు పెట్టామంటే అగ్ని వంటి స్థలం ఇది. మీరు వచ్చింది అగ్ని, మీ ఇల్లే మీకు ఒక అగ్ని జ్వాలగా మారుతుంది అపవాది కాలిపోవడానికి. అర్థమైందా? మీరు ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. లేవగానే బైబిల్లో నుంచి ఒక 3 వచనాలు కానీ 7 వచనాలు కానీ చదవండి రోజు. అందరు కూడా దయచేసి 3 నుంచి 7 వచనాలు, 3 చదివితే 3 చదవండి. అయ్యో కొద్దిగా ఎక్కువ చదువుకుంటే 7 చదివి మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి వెళ్ళిపోండి. మీ పనులు జరిపి దేవుడే దూతలు పంపిస్తాను మీకు. అర్థమైందమ్మా? గర్భఫలం ఎంతమంది అమ్మా? అన్నమ్మకు పిల్లలు ఉన్నారా తల్లి? లైన్లో గర్భఫలం లేక బాధపడుతున్న సిస్టర్, అన్నమ్మకు పిల్లలు లేనప్పుడు మొరపెట్టిందాము, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తే ఒక్కరు కాకుండా ఒక మొదట ఏం చేస్తే కొడుకుని ఎవరికి ఇచ్చింది? దేవుడికి ఇస్తే 5 సంతానం ఇచ్చింది దేవుడు ఆయనకి. ఎంతమంది ఇచ్చారు? ఇంకా తర్వాత సమయాల తర్వాత ఎంతమంది కన్నదామా? 5 సంతానం కన్నదమ్మా. అర్థమైందా? దేవుడు ఎంత అద్భుతకరుడు అండి. ఆయన అసాధ్యమైనకేమన్నా అసలు మనకు అసాధ్యం అనిపిస్తుంది. ఇక మా జీవితం అయిపోయిందని త్రాగుడు వ్యసనాలకు బానిసై చెప్పుడు మాటలు విని మా బంధువులు చెప్తారు, మా అక్కలు, మా అమ్మ ఇలా అంటుంది అలా అంటుంది ఏమనుకోకండి. ఇక నుంచి అసలు మీ చరిత్రే దేవుడు మార్చే సమయం ఇది. అర్థమైందా? అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళే అనుకుంటారు అబ్బో అని. మనం చాలా చూసినాం కాబట్టి చెప్తాను. 45, 50 సంవత్సరాల పిల్లలు కానీ వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? అలాంటి మీరు భయపడక్కర్లేదు. దేవుడు అద్భుతం చేయబోతున్నామా? ఉద్యోగ విషయాల్లో ఉన్నవారు, వ్యాపారంలో ఉన్నవారు, రాజకీయ ఏ అనుభవం కూడా ఉన్నా దేవుడి దగ్గరకు వచ్చి మొరపెడితే దేవుడు శాస్త్రాన్ని మార్చి అద్భుతాలు చేస్తే తండ్రి మనకున్నాడు. ధైర్యంగా ఉండండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. పరిశుద్ధ స్తుతి స్తోత్రం నాయన, స్తోత్రములు నాయన. ప్రభువా, నశించిపోతున్న ఈ లోకంలో నీ బిడ్డలు ప్రభువా చీకట్లో ఉన్నారు. మగ్గిపోవడానికి అధికారం లేదు. ఈ రోజు నుంచి వెలుగు ప్రకాశించును గాక. ప్రతి కుటుంబం వారి హృదయ వాంఛలు నెరవేర్చబడును గాక యేసు నామములో. ప్రతి ఒక్క హృదయ వాంఛలు నెరవేర్చబడి ప్రభువా నూతన అభిషేకం పొందుకొని పరిశుద్ధాత్మ బలముతో కుటుంబాలు కదురును గాక. సంతోషము కుటుంబాల్లో ఉంచబడాలి ప్రభా. అయ్యా నా తన ఏషియా ముద్దు నుండి చిగురు అంచుకురించినట్టుగా వారి యొక్క సమస్యలన్నీ పరిష్కరించబడి పరిశుద్ధాత్మ కార్యములు జరిపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రేయర్స్ ఉంటాయి. రావాల్సిన కొత్త వారంటే నడిపించండి. ఏమన్నా బాధలు కష్టాలు ఉంటే నడిపించి తీసుకురండి. ప్రార్థన చేద్దాం. మంగళవారం కూడా ఉపవాస ప్రార్థన ఉంటుంది. దావిడ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు మీరు చెప్పే విధంగా మీరు నడవండి. తప్పకుండా అద్భుతాలు చూస్తారు. అసలు మీ కుటుంబంలో దేవుడు మీ అందరి కుటుంబాలు ఇప్పుడు మీ అందరి కుటుంబాలు దేవుడు ఉన్నాడు. బలంగా నమ్మండి. అర్థమైందా? అయ్యా ఇదని మీరు మోకరించి మీరు ప్రార్థన చేయండి. అద్భుతమైన దర్శనాలు దేవుడు మీకు చూపిస్తాడు. ప్రైజ్ రాడమ్మా. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.